Hello everyone. In this video, we will cover current affairs of September month 2024. సో ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఫస్ట్ అది చూడండి, పార్ట్ 1. ఇది పార్ట్ 2 అన్నమాట. సెప్టెంబర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో. సో ఫస్ట్ వచ్చేసి భాస్కర్ ఇనిషియేటివ్ ఫర్ ఇండియా స్టార్ట్అప్ ఈకోసిస్టమ్. ఇండియా స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ కోసం భాస్కర్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చింది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది తీసుకొచ్చింది ఎవరంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తీసుకొచ్చింది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఇది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండే డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది. భాస్కర్ ఇన్ సెప్టెంబర్ 2024 లాంచ్ చేసిన అనమాట. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ టు బూస్ట్ ఇండియా స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ ఆర్ స్టార్ట్అప్ కమ్యూనిటీ. అంటే ఇండియాలో ఉండే స్టార్ట్అప్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్ గా బూస్టప్ చేయడానికి ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది అనమాట. ఇది స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో పార్ట్ అనమాట. ఇది స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో ఇది ఒక పార్ట్ అనమాట. అండ్ ఎయిమ్స్ టు బ్రింగ్ టుగెదర్ ఇట్ ఎయిమ్స్ టు బ్రింగ్ together resources and help people in the startup ecosystem work more closely, showing India's commitment to becoming a global leader in innovation. ఇక్కడ మెయిన్గా ఉద్దేశం ఏంటి? స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మెయిన్గా ఏంటంటే ఇండియాలో ఒక ఇన్నోవేషన్ ఏదైతే ఉందో అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అండ్ ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయడం అనమాట. ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయడం అండ్ ఇండియాని ఒక గ్లోబల్ లీడర్గా ఉంచడం అనమాట. ఇన్నోవేషన్లో అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇన్నోవేషన్ ఏదైతే ఎంకరేజ్ చేయడం. సో దానికోసం ఇది తీసుకొచ్చింది. ఇది స్టార్టప్ ఇండియా ప్రోగ్రాంలో పార్ట్ అనమాట ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది. ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ డిజైన్ టు సెంట్రలైజ్, స్ట్రీమ్లైన్ అండ్ ఎన్హాన్స్ కొలాబరేషన్ అమాంగ్ కీ స్టేక్ హోల్డర్స్ విత్ ఇన్ ద ఆంటర్ప్రెన్యూరల్ ఈకోసిస్టమ్. మెయిన్గా ఏంటంటే డిఫరెంట్ స్టార్టప్ డిఫరెంట్ స్టార్టప్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో కొలాబరేషన్ ఏర్పరచడానికి అండ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. స్టార్టప్స్ ఒకటే కాదు, వాళ్ళకి ఇచ్చే ఫండింగ్ కానీ అండ్ గవర్నమెంట్ సైడ్ సపోర్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళ మధ్యలో కోఆపరేషన్ ఏర్పరచడానికి, దాని అన్నింటిని స్ట్రీమ్ లైన్ చేయడానికి, సెంట్రలైజ్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ ఎవరెవరు ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటే స్టార్టప్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, మెంటర్స్ కానీ, సర్వీస్ ప్రొవైడర్స్, గవర్నమెంట్ బాడీస్, వీటన్నిటి మధ్యలో కన్వర్జెన్స్ ఏర్పరచడం అనమాట. దీని త్రూ ఒక ప్లాట్ఫామ్ ఇది అందరి మధ్యలో ఒక కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఏర్పరుస్తుంది. ఇక్కడ కొలాబరేషన్ అనేది ఏర్పరుస్తుంది. దిస్ ఇనిషియేటివ్ అలయన్స్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ విజన్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్, reinforcing the country's commitment to the startup movement. ఇండియా యొక్క విజన్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఇండియాని ఇన్నోవేటివ్ హబ్గా మార్చడానికి అండ్ గ్లోబల్ లీడర్గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఏదైతే ఇండియా యొక్క విజన్ ఉందో అది మార్చడానికి హెల్ప్ చేస్తా అనమాట. ఇది ఆ విజన్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇనిషియేటివ్ అనేది అండ్ స్టార్ట్అప్ మూవ్మెంట్ అనేది కూడా ఇంకా ఫర్దర్ స్ట్రెంథనింగ్ అవుతుంది అనమాట. దానికోసం ఇది తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇవంతా జనరల్ ఇన్ఫర్మేషన్, ఇది జనరల్ ఇన్ఫర్మేషన్, ఇది అవసరం లేదు. మెయిన్ ఏంటంటే ఈ భాస్కర్ ఇనిషియేటివ్ అనేది ఎప్పుడు లాంచ్ చేసింది? సెప్టెంబర్ 2024లో. ఇది స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ లో పార్ట్ అనమాట. ఇంత అయితే చాలు, జస్ట్ మీకు ఇది అర్థం అవడానికి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చింది. అండ్ ఇంకోటి లాంచ్ చేసింది ఎవరంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి కాబట్టి ఇదేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్ ఏ మినిస్ట్రీకి ఉంది, ఎప్పుడు లాంచ్ చేసిండ్రో అండ్ దేనిలో పాటుగా లాంచ్ చేసిన, అంతే. జస్ట్ మీనింగ్ తెలిస్తే చాలు, అంతే. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం అవసరం లేదు ఇక్కడ. సో ఇది ఇన్ఫర్మేషన్ చాలన్నమాట ఇక్కడ. అండ్
కీ ఫీచర్ చూడండి భాస్కర్ ఇనిషియేటివ్ది. ద ప్రైమరీ గోల్ వచ్చేసి భాస్కర్ వచ్చేసి టు బిల్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్ రిజిస్ట్రీ ఫర్ స్టేక్ హోల్డర్స్ విత్ ఇన్ ద స్టార్ట్అప్ ఈకో సిస్టమ్. అంటే ఈ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ సంబంధించి వరల్డ్ లోనే ఒక లార్జెస్ట్ డిజిటల్ రిజిస్ట్రీ క్రియేట్ చేయడం అనమాట. అంటే అంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది స్టార్ట్అప్స్ ది, మెంటర్స్ వీళ్ళందరిది. టు అచీవ్ దిస్ ద ప్లాట్ఫామ్ విల్ ఆఫర్ సెవరల్ కీ ఫీచర్స్. ఇవి వచ్చేసి నెట్వర్కింగ్ అండ్ కొలాబరేషన్. ఫస్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ అండ్ కొలాబరేషన్ అనమాట. భాస్కర్ విల్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ స్టార్ట్అప్స్, ఇన్వెస్టర్స్, మెంటర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ అలౌయింగ్ ఫర్ సీమ్లెస్ ఇంటరాక్షన్ అక్రాస్ సెక్టర్స్. అంటే సీమ్లెస్ ఇంటరాక్షన్ అనమాట. అంటే ఇంకా అన్ఇంటరప్టెడ్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది వాళ్ళ మధ్యలో, ఇన్వెస్టర్స్ మధ్యలో, స్టార్ట్అప్ ప్రమోట్ చేసే వాళ్ళ మధ్యలో, మెంటర్స్ మధ్యలో. స్టార్ట్అప్ కి డిఫరెంట్ కాంపోనెంట్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, దాన్ని మెంటర్ చేసే వాళ్ళు కావాలి, అండ్ ప్రమోట్ చేసే వాళ్ళు కావాలి, అండ్ గవర్నమెంట్ సపోర్ట్ అనమాట. ఇట్లా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్ అనేది అన్ఇంటరప్టెడ్గా ఉండాలన్నమాట. అప్పుడే ఇన్నోవేటివ్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ నెట్వర్కింగ్ అండ్ కొలాబరేషన్ ఇది ఏర్పరుస్తుంది అనమాట. అది ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుంది. ప్రొవైడింగ్ సెంట్రలైజ్డ్ యాక్సెస్ టు రిసోర్సెస్. అంటే రిసోర్సెస్కి యాక్సెసిబిలిటీ అనమాట ఇక్కడ. బై కన్సాలిడేటింగ్ రిసోర్సెస్ ద ప్లాట్ఫామ్ విల్ ప్రొవైడ్ స్టార్ట్అప్ విత్ ఇమ్మీడియట్ యాక్సెస్ టు క్రిటికల్ టూల్స్ అండ్ నాలెడ్జ్, ఎనేబ్లింగ్ ఫాస్టర్ డిసిషన్ మేకింగ్ అండ్ మోర్ ఎఫిషియెంట్ స్కేలింగ్. అంటే ఇక్కడ ఏంది, ఏదన్నా విషయంలో ఒక స్టార్ట్అప్ అనేది ఉంది. ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో ఒక స్టార్ట్అప్ ఉంది అనుకున్నాం. దాంట్లో వాళ్ళు ఏదైనా హర్డిల్ ఫేస్ చేస్తున్నారు ఏదైనా టెక్నాలజీ విషయంలో, దానికి సంబంధించిన ఇన్పుట్స్ అనేవి సరిగా లేవనుకుందాం. వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చు ఇంకే సిమిలర్గా ఎవరైనా ఫేస్ చేసిన ఏమన్నా సొల్యూషన్స్ ఉన్నాయనేది. అదనమాట నాలెడ్జ్ షేరింగ్. నెక్స్ట్ క్రియేటింగ్ పర్సనలైజ్డ్ ఐడెంటిఫికేషన్. ఎవ్రీ స్టేక్ హోల్డర్ విల్ బి అసైన్డ్ ఏ యూనిక్ భాస్కర్ ఐడి. ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్కి ఒక యూనిక్ భాస్కర్ ఐడి ఉంటుంది అనమాట. అంటే ఆధార్ ఐడి లాగా. ఎన్షూరింగ్ పర్సనలైజ్డ్ ఇంటరాక్షన్స్ అండ్ టైలర్డ్ ఎక్స్పీరియన్సెస్ అక్రాస్ ద ప్లాట్ఫామ్. అంటే ఇక్కడ ఏంది, పర్సనలైజ్డ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. అంటే ఒక స్టేక్ హోల్డర్కి అండ్ ఇంకో మెంటర్కి మధ్యలో ఇంటరాక్షన్ అనమాట. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అనేది ఇస్తారు ఇక్కడ ఈ ఐడి యూజ్ చేసుకొని. ఎన్హాన్సింగ్ డిస్కవరబిలిటీ. Through powerful search features, users can easily locate relevant resources, collaborators, and opportunities, ensuring faster decision making and action. ఈ రెండు కొద్దిగా రిలేటెడ్ అనమాట. ఈ రెండే రిలేటెడ్. ఇక్కడ ఏంటంటే డిస్కవరబిలిటీ అంటే వాళ్ళకి కావాల్సింది ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసిన దానికి సొల్యూషన్ ఏంది, దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఐడెంటిటీగా వాళ్ళకు అవైలబుల్ ఉండేటట్టు చేస్తారు అనమాట ఈ ప్లాట్ఫామ్ అనేది. సో దట్ వాళ్ళ యొక్క డిసిషన్ మేకింగ్ ఫాస్ట్గా అవుతుంది, ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది అనమాట దీనివల్ల. అండ్ ఎలాంటి హర్డిల్స్ ఫేస్ చేయరు. దీనివల్ల ఏమవుతుంది, ఈ ప్లాట్ఫామ్ వల్ల ఇన్నోవేషన్ అనేది ఎంకరేజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఉంది ఏదైనా, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ. ఇప్పుడు మీ సేల్స్ అనేవి ఎలా ఉన్నాయి, కన్జ్యూమరిజం బాగా పెరిగింది కదా. ఎందుకు ఇది, ఒక ప్లాట్ఫామ్ అనేది వచ్చింది, సెల్లర్స్ని బయర్స్ని లింక్ చేసింది కదా, అలానే అనమాట. సో ఇది కూడా అదే ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఇన్నోవేషన్. సపోర్టింగ్ ఇండియాస్ గ్లోబల్ బ్రాండ్ని సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. భాస్కర్ విల్ సర్వ్ యాజ్ ఎ వెహికల్ ఫర్ ప్రమోటింగ్ ఇండియాస్ గ్లోబల్ రెప్యుటేషన్ యాజ్ ఎ హబ్ ఫర్ ఇన్నోవేషన్, మేకింగ్ క్రాస్ బోర్డర్ కొలాబరేషన్స్ మోర్ యాక్సెసిబుల్ టు స్టార్ట్అప్స్ అండ్ ఇన్వెస్టర్స్ అలైక్. అంటే ఇక్కడ ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ కదా ఇది. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ యుఎస్లో ఉండే వాళ్ళు ఇండియాలో ఉండే ఇన్వెస్టర్స్తో కనెక్ట్, ఇండియాలో ఉండే ఇన్నోవేటర్స్తో కనెక్ట్ అవ్వచ్చు, అలా అనమాట. కొలాబరేషన్ అనేది ఉంటుంది. అండ్ ఒక గ్లోబల్ బ్రాండ్ అనేది తీసుకురావచ్చు. ఇండియా యొక్క గ్లోబల్ బ్రాండ్ పెంచుతా అనమాట. So how Bhaskar will impact startups? Ante, it is an important step in promoting new ideas, creating jobs, and provide a central place for collaboration. It aims to unlock India's entrepreneurial potential and contribute to a strong and innovative economy. ఇది జనరల్ ఇన్ఫర్మేషనే, దాని గురించి మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నాం కాబట్టి ఇదంతా అవసరం లేదు. ఇది మీకు ఒకవేళ డిస్క్రిప్టివ్ పేపర్ అయితే అవసరం, అంతే ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది. జనరల్గా ఒక ఐడియా అయితే వచ్చింది కదా, మనం కీ ఫీచర్స్ గురించి తెలుసుకుంటే ఇది ఆబ్వియస్లీ అర్థమవుతుంది. న్యూ ఐడియాస్ని ఎంకరేజ్ చేస్తుంది, జాబ్స్ క్రియేట్ అవుతాయి, కొలాబరేషన్ పెంచుతుంది, అండ్ ఒక స్ట్రాంగ్ ఇన్నోవేటివ్ ఎకానమీ అనేది బిల్డప్ అవుతుంది అని చెప్పి అది మనకు తెలిసిందే. ఇండియా స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ చూస్తే ఇండియా హ్యాస్ థర్డ్ లార్జెస్ట్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్. వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ సెటప్ ఉందన్నమాట. ఓవర్ 1,46,000 డిపిఐఐటి రికగ్నైజ్డ్ స్టార్ట్అప్స్ అనమాట. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిపిఐఐటి అంటే ఇది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏదైతే ఉందో అదనమాట ఇక్కడ.
సో ఆ డిపార్ట్మెంట్ ప్రమోట్ చేసిన స్టార్టప్స్ అంటే రికగ్నైజ్డ్ స్టార్టప్స్ ఇన్ని ఉన్నాయని చెప్పి. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ రికగ్నైజ్ బిజినెస్ యాజ్ ఏ స్టార్ట్అప్ అనమాట. సో జనరల్గా ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ రికగ్నైజ్ చేసే స్టార్ట్అప్ ని గుర్తుపెట్టుకోండి, స్టార్ట్అప్ ని రికగ్నైజ్ చేసే ఇదే అనమాట. నెక్స్ట్ ఆపరేషన్ చక్ర. జనరల్గా ఇది చదవడానికి రీజన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ గురించి అనమాట. సైబర్ సెక్యూరిటీ గురించి ఇది మనకి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో పార్ట్గా వస్తుంది కాబట్టి మనం చదవాలి ఫస్ట్ టాపిక్ లో. అంటే మనం చదువుతుంది మొత్తం టాపిక్స్ రిలేటెడ్, గుర్తుపెట్టుకోండి, అన్నెసరీ ఏం చదవట్లేదు ఇక్కడ. ఓకేనా, లాస్ట్ పార్ట్ లో కూడా డిస్కస్ చేసింది రిలేటెడ్ అనమాట. ఇప్పుడు ఈవీ వెహికల్స్ గురించి డిస్కస్ చేసాం. ఆ ఈవీ వెహికల్స్ అనేది ఎక్కడ వస్తుంది? ఈవీ వెహికల్స్ అనేది ఎనర్జీ లో రావచ్చు, క్లైమేట్ చేంజ్ ఇనిషియేటివ్స్ లో రావచ్చు. ఓకేనా, ఏ దాంట్లో అయినా పార్ట్గా రావచ్చు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ ఫైట్ చేయడానికే కదా మనం మూవ్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ ఫైట్ చేయడానికే కదా. అది ఆపరేషన్ చక్ర 3 అన్నమాట. ఇది 1, 2, 3 థర్డ్ ఫేజ్ అన్నమాట. ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది లాంచ్ చేసింది. ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సక్సెస్ఫుల్లీ డిస్మాంటిల్డ్ ఏ వర్చువల్ అసెట్ అండ్ బులియన్ సపోర్టెడ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ త్రూ ఆపరేషన్ చక్ర ఫేజ్ 3 అన్నమాట. ఇది 3 అంటే ఫేజ్ 3. అయితే ఇక్కడ సిబిఐ ఏం చేసిందంటే ఒక సైబర్ అటాక్ ఏదైతుందో అది ఆ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేసింది అనమాట. వర్చువల్ అసెట్ అంటే వర్చువల్ అంటే ఏంది, ఇక్కడ డిజిటల్ స్పేస్ అన్నట్టు. ఇక్కడ ఆ దాంట్లో ఉండే సైబర్ క్రైమ్ నెట్వర్క్ ని బర్స్ట్ చేసేసింది. సో అందుకు ఏది ఇది ఆపరేషన్ చక్రాల పార్ట్ అనమాట. దిస్ ఆపరేషన్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ క్లోజ్ కోఆర్డినేషన్ విత్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యుఎస్. ఇది ఇంపార్టెంట్. అంటే ఎఫ్బిఐ యుఎస్ తో హెల్ప్ తీసుకొని సిబిఐ ఇది చేసింది అనమాట. ఇంపార్టెంట్ ఇది. అండ్ అబౌట్ ఆపరేషన్ చక్ర వస్తే ఎప్పుడు ఇనిషియేట్ చేసిందంటే సిబిఐ ఇనిషియేట్ చేసింది అనమాట 2022లో. ఇట్ ఈస్ అన్ ఇంటర్పోల్ అసిస్టెడ్ గ్లోబల్ యాక్షన్. ఇది ఇంటర్పోల్ అసిస్టెడ్ అనమాట. ఇంటర్పోల్ అసిస్టెడ్ గ్లోబల్ యాక్షన్ టు కంబాట్ అండ్ డిస్మాంటిల్ ఆర్గనైజ్డ్ సైబర్ ఎనేబుల్డ్ ఫైనాన్షియల్ క్రైమ్ నెట్వర్క్స్. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఏవైతే ఫ్రాడ్స్ ఏవైతే జరుగుతుంటాయో, అంటే సైబర్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రివెంట్ చేయడానికి ఈ ఇంటర్పోల్ ఇనిషియేట్ చేసిన ఇంటర్పోల్ అసిస్ట్ చేసే ఆపరేషన్ అనమాట. ఇది ఇనిషియేట్ చేసింది ఎవరు? సిబిఐ 2022లో ఫస్ట్ ఫేజ్ అనమాట. అది ఫేజ్ 2 వచ్చేసి 2023లో లాంచ్ చేసిన, అండ్ 2024లో ఫేజ్ 3 అనమాట. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, ఇంటర్పోల్ అనేది ఏం లేదు, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటాం ఇది. ఇది వచ్చేసి ఫ్రాన్స్ లో ఉంటుంది హెడ్ క్వార్టర్స్, ప్యారిస్ లో కాదు, లియోన్ అనే సిటీలో ఉంటుంది అనమాట దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అదంతా అవసరం లేదు మనకు, జస్ట్ వేరే ఎగ్జామ్స్ మీకు వెళ్ళిపోతాను అంతే. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో తక్కువ టైం ఉంది కాబట్టి 2 months ఉంది అనుకోండి. ఈ టైంలో మనం ఏంటంటే ఏదైతే రిలవెంట్ ఉందో అదే చదవాలి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది కూడా ప్రీవియస్ పేపర్స్ ఎలా అడిగింది దాన్ని బట్టి చూడాలన్నమాట. అంటే మెయిన్గా ఇక్కడ ఏంది, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎలా అడిగారు దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి ఎలా అడుగుతున్నారు అనేది క్వశ్చన్స్ అనేవి. ఇంకొకటి నెక్స్ట్ క్వాడ్ అనేది న్యూస్ లో ఉంది. అయితే ఇక్కడ క్వాడ్ అనేది మనకు సిలబస్ లో లేదు. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది చదువుతాం కదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది. అయితే ఇక్కడ ఏంది మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని ఎస్ఎన్టీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు అనమాట. అందుకే మనం చదువుతున్నాం ఇక్కడ. ఎస్ఎన్టీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ అనేది తీసుకున్నాం అనమాట. అందుకోసం మనం ఇక్కడ చదువుతాం. అందుకోసమే దాని గురించి ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. గుర్తుపెట్టుకోండి ఇది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అటెండెడ్ ద సిక్స్త్ సమ్మిట్ అనమాట. సిక్స్త్ క్వాడ్ లీడర్ సమ్మిట్ విల్మింగ్టన్ అనే ప్లేస్ లో, డెల్వార్ స్టేట్ లో, యుఎస్ఏలో 21 సెప్టెంబర్ 2024లో జరిగింది. అయితే ఇక్కడ సిక్స్త్ సమ్మిట్ కానీ దీంట్లో 4 సమ్మిట్స్ అనేవి డైరెక్ట్ గా జరిగినాయి, ఇన్ పర్సన్ సమ్మిట్స్ అనమాట. 2 సమ్మిట్స్ మాత్రం వర్చువల్ గా జరిగినాయి, వీడియో కాన్ఫరెన్సింగ్. ఇక్కడ ఈ న్యూస్ గురించి చూస్తే ఓవర్ ద పాస్ట్ 4 years క్వాడ్ లీడర్స్ హావ్ మెట్ 6 times ఇంక్లూడింగ్ ట్వైస్ వర్చువల్ గా కనెక్ట్ అయిన అనమాట. ద ఇయర్ 2024 మార్క్స్ 20 years సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద గ్రూపింగ్. ఈ గ్రూపింగ్ ఫార్మ్ అయిన తర్వాత 20 years అయింది అనమాట. 2024 అంటే ఇక్కడ ఏంది 2004లో ఫామ్ అయిందండి ఇక్కడ. ద క్వాడ్ లీడర్ సమ్మిట్ అడాప్టెడ్ ద విల్మింగ్టన్ డిక్లరేషన్. ఇది కూడా అడగచ్చు, విల్మింగ్టన్ డిక్లరేషన్ దేని గురించి అని అడగచ్చు. అంటే ఇది అడగారు జనరల్గా ఏంటంటే
కాకపోతే ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కొన్ని ఉన్నాయన్నమాట ఇనిషియేటివ్. దానికోసం దీన్ని ఈ ఇనిషియేటివ్ ఈ సమ్మిట్ అనేది చదువుతున్నాం మనం ఇక్కడ. ఇండియా విల్ హోస్ట్ ద 2025 క్వాడ్ లీడర్ సమ్మిట్. ఇది నెక్స్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంపార్టెంట్ అనమాట, వేరే ఎగ్జామ్స్. అంటే 2025 సమ్మిట్ అనేది ఎవరు హోస్ట్ చేస్తారంటే ఇండియా అనమాట. ఇంకా ప్లేస్ ఫిక్స్ అవ్వలేదు. ఇక్కడ క్వాడ్ అంటే ఎవరెవరు? ఇక్కడ క్వాడ్ అంటే 4 కంట్రీస్ ఉంటాయి, క్వాడ్ అంటాం ఇక్కడ. అది ఎవరంటే ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యుఎస్. ఈ 4 కంట్రీస్ కలిపి క్వాడ్ అంటాం అనమాట ఇక్కడ. ఇట్ ఈస్ ఎ డిప్లొమాటిక్ పార్ట్నర్షిప్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది డిప్లొమాటిక్ పార్ట్నర్షిప్ ఇది. కానీ ఇది ఒక మిలిటరీ అలయన్స్ కాదు, ఆర్ ఇది మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కాదనమాట. క్వాడ్ అంటే ఒక డిప్లొమాటిక్ పార్ట్నర్షిప్ మాత్రమే ఇది. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యుఎస్ మధ్యలో ఉంటుంది అనమాట ఇది క్వాడ్ అంటే ఇక్కడ. ఇట్ ఈస్ ఏ plurilateral framework of maritime democracies and a global force for good that delivers real, positive and enduring impact for the Indo-Pacific. అంటే ఇండో-పసిఫిక్ రీజియన్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనమాట. అది కూడా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. అండ్ ప్లూరిలేటరల్ అంటే మల్టీలేటరల్ అంటాం కదా, అలా అనమాట. మల్టీలేటరల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మారిటైమ్ డెమోక్రసీస్. మారిటైమ్ డెమోక్రసీస్ అంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కి ఇక్కడ ఏంది, ఓషన్ అనేది బార్డర్ ఉంది కదా. ఇప్పుడు ఇండియా కానీ, జపాన్ కానీ, యుఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ. పర్పస్ వచ్చేసి ఇట్ ఈస్ కమిటెడ్ టు సపోర్టింగ్ అండ్ ఓపెన్, స్టేబుల్ అండ్ ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ దట్ ఈస్ ఇంక్లూజివ్ అండ్ రెసిలియంట్. ఇక్కడ ఏంటంటే ఒక స్టేబుల్, ఓపెన్, ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ అనమాట. అంటే టుగెదర్ వి ప్రాస్పర్ అంటాం కదా, అదే అనమాట ఇక్కడ కమిట్మెంట్ అనేది. అండ్ ఇంక్లూజివ్, రెసిలియంట్ రీజియన్ అనేది క్రియేట్ చేయడం, ఇండో పసిఫిక్ రీజియన్. కీ సమ్మిట్ వచ్చేసి క్వాడ్ లీడర్ సమ్మిట్స్ అండ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్స్ ఆర్ హెల్డ్ ఆన్ అన్ యాన్యువల్ బేసిస్. ఇక్కడ యాన్యువల్ బేసిస్ లో ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. Okay, the mandate of the Quad has gradually expanded with 6 working groups. ఇక్కడ 6 working groups అనేవి దీని కింద వర్క్ చేస్తాయి అనమాట క్వాడ్ కింద. హెల్త్ విషయంలో, క్లైమేట్ విషయంలో, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ విషయంలో, స్పేస్ విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అండ్ సైబర్ విషయంలో అనమాట. సో ఇది అందుకే ఈ స్పేస్ కానీ, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ అని, క్లైమేట్, సైబర్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి, హెల్త్ ఉంది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఈ డొమైన్స్ లోనే కొన్ని ఇనిషియేటివ్స్ జరిగినాయి అనమాట. చూద్దాం ఇక్కడ. కీ అనౌన్స్మెంట్స్ వచ్చేసి విల్మింగ్టన్ డిక్లరేషన్ లో కీ అనౌన్స్మెంట్స్ వచ్చేసి చూస్తే హెల్త్ సెక్యూరిటీ ఒకటి, క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అనేది ఒకటి తీసుకొచ్చింది ఇక్కడ. ఇది ఒక పార్ట్నర్షిప్ టు సేవ్ లైఫ్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్ బై కంబాటింగ్ సర్వికల్ క్యాన్సర్. ఇక్కడ చూడండి, క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అనేది దేనికోసం అడుగుతారు, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ కోసం అంటే సర్వికల్ క్యాన్సర్ ని కంబాట్ చేయడానికి అనమాట, ఫైట్ చేయడానికి ఇండో పసిఫిక్ రీజన్ లో తీసుకొచ్చింది అనమాట. అండ్ లైఫ్స్ ని సేవ్ చేయడానికి అనమాట అది తీసుకొచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్ పార్ట్నర్షిప్. క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ పార్ట్నర్షిప్ విచ్ విల్ harness the క్వాడ్స్ collective expertise to support sustainable port infrastructure development. మెయిన్ ఏంటంటే పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అది కూడా సస్టైనబుల్ వేలో, సస్టైనబుల్ సొల్యూషన్స్ అంటాం కదా. అంటే లాంగ్ టర్మ్ ఏవైతే ఎన్విరాన్మెంట్ కి డెట్రిమెంటల్ ఉండకుండా ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తూ మనం డెవలప్ అయ్యేటట్టు అనమాట. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే కదా. ఇక్కడ క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ పార్ట్నర్షిప్ అనేది ఒక డెవలప్ చేసి, ఇది అవసరం లేదు. ఇక్కడ క్వాడ్ క్యాన్సర్ మాన్షూట్ మూన్ షాట్ ఒకటి. అండ్ నెక్స్ట్ క్రిటికల్ అండ్ ఎమర్జెన్సీ టెక్నాలజీస్ లో చూడండి, ఇది ఇంపార్టెంట్. ఈ సెమీ కండక్టర్ సప్లై చైన్స్
కంటింజెన్సీ నెట్వర్క్ మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ అనేది ఒకటి తీసుకొచ్చింది అనమాట టు ఎన్హాన్స్ ద రెసిలియన్స్ ఆఫ్ క్వాడ్స్ సెమీ కండక్టర్ సప్లై చైన్స్. సెమీ కండక్టర్ సప్లై చైన్ ఏదైతుందో దాన్ని స్ట్రెంథనింగ్ చేయడానికి అనమాట. అండ్ సెమీ కండక్టర్ సప్లై చైన్స్ కంటింజెన్సీ నెట్వర్క్ మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ అనేది తీసుకొచ్చింది అనమాట క్రిటికల్ అండ్ ఎమర్జెన్సీ టెక్నాలజీస్ డొమైన్ లో. అండ్ క్వాడ్ ఇన్వెస్టర్స్ నెట్వర్క్ ఈ విషయం ఏంటంటే మొబిలైజింగ్ సెవరల్ ఇన్వెస్ట్మెంట్స్ టు ప్రమోట్ సప్లై చైన్ రెసిలియన్స్ అడ్వాన్స్ జాయింట్ రీసెర్చ్ అనమాట. సప్లై చైన్ రెసిలియన్స్ అంటే ఏం లేదు ఇక్కడ. రెసిలియన్స్ అంటే ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో చూస్తే డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంది రష్యా ఉక్రెయిన్ వార్ కానీ ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ వార్ కానీ దానివల్ల ఏమైందంటే సప్లై చైన్ ఏదైతుందో డిస్రప్ట్ అవుతుంది. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా నుంచి ఉక్రెయిన్ నుంచి కానీ మనం ఏంటంటే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుండే సన్ఫ్లవర్ ఆయిల్ ఇది. దాని మీద ఇంపాక్ట్ పడ్డది కదా అదనమాట. ఆ సప్లై చైన్ ఏదైతే ఉందో అది రెసిలియన్స్ అనేది ఉండడం అనమాట. అంటే ఎలాంటి షాక్స్ ఉన్నా తట్టుకునేటట్టు క్రియేట్ చేయడం దానికోసం అనమాట ఈ డిఫరెంట్ అగ్రిమెంట్స్ అనేది చేసుకుంటున్నారు ఇక్కడ. క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ విషయంలో వస్తే కలెక్టివ్ క్వాడ్ ఎఫర్ట్ టు బూస్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంక్లూడింగ్ డిప్లాయ్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హై ఎఫిషియన్సీ అఫోర్డబుల్ కూలింగ్ సిస్టమ్స్ ఇన్ ద రీజియన్. హై ఎఫిషియన్సీ ఉండాలి అండ్ అఫోర్డబుల్ కూలింగ్ సిస్టమ్స్ అనేవి డెవలప్ చేయాలి. ఆ విషయంలో కూడా కమిట్మెంట్ అనేది చేసింది ఇక్కడ. నెక్స్ట్ స్పేస్ వచ్చేసి ఇండియాస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ స్పేస్ బేస్డ్ వెబ్ పోర్టల్ ఫర్ మారిషియస్ టు సపోర్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఓపెన్ సైన్స్ ఫర్ స్పేస్ బేస్డ్ మానిటరింగ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అండ్ క్లైమేట్. ఇది చాలా ఇంపార్టెంట్. స్పేస్ బేస్డ్ వెబ్ పోర్టల్ అనేది క్రియేట్ చేసి మారిషియస్ కోసం గుర్తుపెట్టుకునేది ఏ కంట్రీ కోసం అని అడుగుతారు మారిషియస్ కోసం అనమాట. టు సపోర్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఓపెన్ సైన్స్ ఫర్ స్పేస్ బేస్డ్ మానిటరింగ్ అనమాట. అంటే ఓపెన్ సైన్స్ అనేది సపోర్ట్ చేయడం ఇక్కడ. ఎందుకంటే చూడండి ఇండియా అనేది మారిషియస్కి హెల్ప్ చేస్తుంది ఇక్కడ. అది అంటే ఈ స్పేస్ ఒకటి అండ్ నెక్స్ట్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఒకటి హెల్త్ సెక్యూరిటీ ఒకటి. ఈ మూడు అనేది ఇంపార్టెంట్. అందుకే దీని గురించి డిస్కస్ చేయాల్సి వచ్చింది అంతేగాని వేరే ఏం లేదనమాట. నెక్స్ట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ విషయంలో వచ్చేసి మ్యారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ద ఇండో పసిఫిక్ మైత్రి అంటాం ఇక్కడ. ఇదంత అవసరం లేదు. అండ్ క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ అంటాం ఇది టు ఇంప్రూవ్ ఇంటరాపరబిలిటీ అండ్ అడ్వాన్స్ మ్యారిటైమ్ సేఫ్టీ కోసం అండ్ ఇంటరాపరబిలిటీ కోసం. అంటే ఇక్కడ ఏంది ఎక్స్చేంజ్ కానీ అంటే ట్రూప్స్ ఎక్స్చేంజ్ కానీ అండ్ మ్యారిటైమ్ విషయంలో సెక్యూరిటీ విషయంలో కానీ టెక్నాలజీస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇది ఎంత అవసరం లేదు. ఈ మూడు అనేవి ఫోకస్ చేయండి ఇక్కడ. సో ఏమేమి ఇనిషియేటివ్ తీసుకున్నారు అనేది కొద్దిగా రీసెంట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చూడండి. డిఫెన్స్ అనేది మనకు న్యూస్ లో ఉంది కాబట్టి మనం చదవాలి. ఇండియా ఇన్వాల్వ్ అయిన దాంట్లో ఎక్సైజ్ వర్ణ అనమాట. ఎక్సైజ్ వర్ణ వచ్చేసి ఇండియన్ నావీస్ P8I పోసిడోన్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ ఆన్ ఫస్ట్ ఎవర్ డిప్లాయ్మెంట్ ఇన్ యూరోప్ టు పార్టిసిపేట్ ఇన్ 2024 ఎడిషన్ ఆఫ్ ఎక్సైజ్ వర్ణ. ఇక్కడ 2024 ఎడిషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. ఎక్సైజ్ వర్ణ యూరోప్ లో జరుగుతుంది. ఎక్సైజ్ వర్ణ ఈజ్ బయోలేటరల్ నావల్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోండి ఇది ఏ కంట్రీ మధ్యలో అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యలో బయోలేటరల్ నావల్ ఎక్సైజ్ అనమాట. 2024 ఎడిషన్ వాస్ కండక్టెడ్ ఇన్ మెడిటేరియనియన్ సీలో జరిగింది ఇది. అండ్ ఎక్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 అనమాట. ద 7th ఎడిషన్ ఆఫ్ ది ఎక్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ బిట్వీన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ అండ్ ఇండియా మధ్యలో జరిగింది ఇది. కంక్లూడెడ్ ఇట్ వాస్ హెల్డ్ ఎట్ మసీరా ఒమన్ లో జరిగింది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఎక్సైజ్ ఆల్ నజా 5 అనమాట. ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద 5th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఒమన్. ఇది కూడా ఇండియా ఒమన్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట. ఆల్ నజా 5 ఎట్ రాప్పూర్ ట్రైనింగ్ ఏరియా ఇన్ సలాలా ఒమాన్ లో జరిగింది ఇది కూడా. నెక్స్ట్ యుద్ధ అభ్యాస్ ఇండియా యుఎస్ మధ్యలో బయోలేటరల్ ఆర్మీ ఎక్సైజ్ అనమాట. నెక్స్ట్ తరంగ్ శక్తి మల్టీలేటరల్ ఎయిర్ ఎక్సైజ్ ఇన్వాల్వింగ్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా గ్రీస్ శ్రీలంక ఎక్సెట్రా అనమాట ఇది. నెక్స్ట్ మలబార్ నావల్ ఎక్సైజ్ ఇది ఇంపార్టెంట్ ఇండియా ఆస్ట్రేలియా జపాన్ అండ్ యుఎస్ అనమాట. నెక్స్ట్ ఇంద్రా బయోలేటరల్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా రష్యా. ఓన్లీ రీసెంట్ జర్నీ చూడాలి ఎంత అవసరం లేదు. జస్ట్ మిలిటరీ ఎక్సైజ్ ఎందుకంటే మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన ఇండియా నుంచి డిఫరెంట్ షిప్స్ కానీ ఇలాంటి పార్టిసిపేట్ చేస్తుంటాయి అనమాట. అండ్ ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఇన్వాల్వ్ అవుతుంటది కాబట్టి మనం చదవాలన్నమాట. ఈవెన్ డిఫెన్స్ అనేది మెన్షన్ చేసిన అంటే డిఫెన్స్ అంటే ఎగ్జాక్ట్ గా
మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి అంతే ఇక్కడ. ఎందుకంటే డిఆర్డిఓ దాని గురించి మెన్షన్ చేసిన డిఫరెంట్ టెక్నాలజీస్ ఏవైతున్నాయో వాటి గురించి చదవాలి కాబట్టి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ ఒకసారి చూసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే తక్కువ టైంలో కవర్ అవుతాయి ఇవి. నెక్స్ట్ అనదర్ ఇనిషియేటివ్ చూడండి, ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఇది కూడా, జల్ సంచయ్ జాన్ భాగీదారి. జల్ సంచయ్ జాన్ భాగీదారి అంటాం దీన్ని. ఇంపార్టెంట్ ఇది, కమ్యూనిటీ డ్రివెన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇది. జల్ సంచన్ జాన్ భాగీదారి ఎన్విరాన్మెంట్ టాపిక్ లో మనం చదవాలి ఇది. జల్ సంచయ్ జాన్ భాగీదారి వచ్చేసి ఇట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ సూరత్, గుజరాత్ లో ఉండే సూరత్ నుంచి లాంచ్ చేసిండ్రు. September 6, 2024 లో లాంచ్ చేసిన అనమాట ఇది. దిస్ ఇనిషియేటివ్ seeks to conserve water with a strong emphasis on community partnership and ownership. Community partnership and ownership through వాటర్ ని కన్జర్వ్ చేయడం అనమాట. ఇట్ ఎయిమ్స్ టు కన్స్ట్రక్ట్ అరౌండ్ 24,800 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్. మెయిన్ గా చూడండి ఇక్కడ దాని యొక్క ఎయిమ్ ఏంటంటే 24,800 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ని కన్స్ట్రక్షన్ చేయడం. మెయిన్ ఏంది, రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేయడానికి అనమాట, ఇదంతా సేవ్ చేయడానికి. త్రూ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎన్షూరింగ్ లాంగ్ టర్మ్ వాటర్ సస్టైనబిలిటీ అక్రాస్ స్టేట్ అనమాట. ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ మెయిన్ గా ఇక్కడ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేస్తుంది ఇక్కడ, అండ్ లాంగ్ టర్మ్ వాటర్ సస్టైనబిలిటీ అక్రాస్ స్టేట్. It is based on the success of the Jal Sanchay initiative of Gujarat government that dealt with the mobilization of citizens, local bodies, industries and other stakeholders. ఇక్కడ ఏంటంటే జన్ సంచయ్ ఇనిషియేటివ్ అనేది గుజరాత్ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్, అది సక్సెస్ అయిందనమాట. దాని బేసిస్ పైనే ఇది లాంచ్ చేసి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి దీన్ని లాంచ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి చూడండి, జల్ సంచయ్ జన్ భాగీదారి టు ఎన్హాన్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ ఎన్షూర్ లాంగ్ టర్మ్ వాటర్ సస్టైనబిలిటీ. 24,800 ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది, ఈ నెంబర్ ఇంపార్టెంట్. 24,800 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడం అనమాట. డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ జల్ సంచయ్ జాన్ భాగీదారి చూస్తే ఎంఫోసిస్ ఆన్ ఇండియాస్ ట్రెడిషనల్ కాన్షియస్నెస్, అంటే ట్రీట్స్ వాటర్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్ అండ్ రివర్స్ యాజ్ గాడెస్ అనమాట. అంటే వాటర్ ని గాడ్ లాగా చూడడం, రివర్స్ ని గాడెసెస్ లాగా చూడడం అనమాట. అంటే ట్రెడిషనల్ కాన్షియస్నెస్ ఏదైతుందో దానిపైన ఎంఫసైజ్ చేస్తున్నారు ఇక్కడ. అడాప్ట్స్ హోల్ ఆఫ్ సొసైటీ అండ్ హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ అనమాట. అంటే కమ్యూనిటీ డ్రివెన్ కదా, అంటే సొసైటీ మొత్తం ఇక్కడ పార్టిసిపేట్ చేయాలన్నట్టు, అండ్ గవర్నమెంట్ మొత్తం పార్టిసిపేట్ చేయాలన్నట్టు. హోల్ ఆఫ్ సొసైటీ అండ్ హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ అనమాట ఇది. ట్రీట్స్ వాటర్ కన్జర్వేషన్ నాట్ జస్ట్ యాజ్ పాలసీ మ్యాటర్ బట్ ఆల్సో యాజ్ సోషల్ కమిట్మెంట్ అనమాట. అంటే వాటర్ కన్జర్వేషన్ అనేది గవర్నమెంట్ పని ఒక్కటే అని కాదనమాట, పాలసీ మ్యాటర్ ఒకటే కాదు, ఈవెన్ సోషల్ కమిట్మెంట్ లాగా కూడా ఇక్కడ ట్రీట్ చేయడం వాటర్ ని. అప్పుడే కదా పీపుల్ ఇన్వాల్వ్ అయితే దాని గురించి కాన్షియస్నెస్ కూడా పెరుగుతుంది అనమాట. అలైన్స్ విత్ ద ఆన్గోయింగ్ జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ ఆఫ్ కొలాబరేటివ్ వాటర్ మేనేజ్మెంట్. అంటే ఇక్కడ జల్ శక్తి అభియాన్ ఏదైతే ఉందో జల్ శక్తి మినిస్ట్రీది, ఆ జల్ శక్తి అభియాన్ తో అలైన్ అవుతుంది అనమాట ఈ ప్రోగ్రామ్ అనేది. నెక్స్ట్ మిషన్ మౌసం. మిషన్ మౌసం అనేది ఎందుకంటే, మౌసం అంటే వర్డ్ లోనే ఉంది కదా, మౌసం అంటే ఇక్కడ ఏంటంటే వెదర్ అనమాట. వెదర్ ఏదైతే ఉందో, వెదర్ రీసెర్చ్ కానీ వాటిని రిలేటెడ్ అంటే అక్యురేట్ ప్రెడిక్షన్ కోసం అనమాట. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ జరుగుతుంది కాబట్టి ఆ క్లైమేట్ చేంజ్ తగ్గట్టు మన యొక్క టెక్నాలజీస్ ని కూడా అప్గ్రేడ్ చేయడం అనమాట, దాని తగ్గట్టు రెస్పాండ్ అవ్వడం. Union Cabinet, chaired by Prime Minister, has approved Mission Mausam on September 11, 2024 with an outlay of 2,000 crores over 2 years. అంటే 2 years అనేది ఈ మిషన్ అనేది ఉంటుంది. September 11, 2024 రోజు దీన్ని అప్రూవ్ చేసిన అనమాట మిషన్ మౌసం అనేది. ఇట్ ఎయిమ్స్ టు మేక్ ఇండియా వెదర్ రెడీ అండ్ క్లైమేట్ స్మార్ట్. అంటే ఇండియాని వెదర్ రెడీ చేయడం, క్లైమేట్ స్మార్ట్ చేయడం అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం. Mission Mausam is envisaged to be a multifaceted initiative to tremendously boost India's weather అండ్ క్లైమేట్ రిలేటెడ్ సైన్స్ రీసెర్చ్ అండ్ సర్వీస్. అంటే క్లైమేట్ రిలేటెడ్ రీసెర్చ్ కానీ దాని రిలేటెడ్ సైన్స్ కానీ దాన్ని మనం ఏంటంటే ఇక్కడ బూస్ట్ చేయడం అనమాట. ఎందుకంటే
క్లైమేట్ అండ్ వెదర్ రిలేటెడ్ సైన్స్ అనేది అడ్వాన్స్ చేసినాం అనుకోండి, డిఫరెంట్ టెక్నాలజీస్ దానికి తగ్గట్టు డెవలప్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమైతే అంటే మనం అక్యురేట్ గా ప్రెడిక్ట్ చేయగలం వెదర్ అనేది. అండ్ క్లైమేట్ చేంజ్ తగ్గట్టు కూడా మన యొక్క టెక్నాలజీస్ అనేవి అడాప్ట్ అవుతాయి అనమాట. దానికి తగ్గట్టే మనం రీసెర్చ్ అనేది కండక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కీ ఫీచర్స్ చూడండి. ఎస్టాబ్లిష్ ఏ వైడ్ నెట్వర్క్ ఆఫ్ రాడార్స్ అండ్ శాటిలైట్స్, విండ్ ప్రొఫైలర్స్, radiometers, high performance computers, and artificial intelligence or machine learning based models for multi-faceted weather observation and prediction. ఇక్కడ చూడండి, వైడ్ నెట్వర్క్ అనేది ఒకటి క్రియేట్ చేయడం అనమాట. రేడార్స్ కానీ, శాటిలైట్స్ కానీ, విండ్ ప్రొఫైలర్స్ ఉండడం, రేడియోమీటర్స్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ కానీ, వీటన్నిటిని నెట్వర్కింగ్ అనేది ఏర్పరిచి దాని నుంచి అక్యురేట్ ప్రెడిక్షన్ చేయడం అనమాట. వెదర్ ప్రెడిక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ యూజ్ చేసుకోవడం. ఈ కీ ఫీచర్సే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎప్పుడు లాంచ్ చేసాను, ఓకేనా, అండ్ ఎంత అవుట్లే అయింది, అండ్ ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్, అండ్ నెక్స్ట్ కీ ఫీచర్స్ ఏంది, ఇదనమాట. సెట్టింగ్ అప్ ఏ క్లౌడ్ సిమ్యులేషన్ ఛాంబర్ ఎట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ దగ్గర క్లౌడ్ సిమ్యులేషన్ ఛాంబర్ అనేది ఒకటి సెటప్ చేశారనమాట. ఎందుకంటే టెస్టింగ్ వెదర్ ఇంటర్వెన్షన్స్ లైక్ క్లౌడ్ సీడింగ్ ఇలాంటి వాటిని టెస్ట్ చేయడానికి అనమాట. క్లౌడ్ సీడింగ్ అనేది ఎందుకు చేస్తారంటే మెయిన్గా ఇది మీరు వినే ఉంటారు. క్లౌడ్ సీడింగ్ అనేది రీసెంట్గా కూడా న్యూస్లో ఉండే. క్లౌడ్ సీడింగ్ అనేది ఏంటంటే ఇక్కడ క్లౌడ్ సీడింగ్ అనేది ఒక మాడిఫికేషన్ టెక్నిక్ అనమాట. ఇది క్లౌడ్స్ ని మాడిఫై చేసి రెయిన్ అనేది అక్యురేటెడ్ చేయడం. రీసెంట్ గా దుబాయ్లో అలానే జరిగింది అనమాట. ఏంది, క్లౌడ్ సీడింగ్ చేయడం వల్ల అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి హెవీ రెయిన్ఫాల్ వల్ల. ఇంప్లిమెంటింగ్ మినిస్ట్రీ వచ్చేసి ఇది ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇస్ ద ఇంప్లిమెంటింగ్ మినిస్ట్రీ. ఇక్కడ 3 institutes under Ministry of Earth Sciences: Indian Meteorological Department, National Center for Medium Range Weather Forecasting, and an Indian Institute of Tropical Meteorology would primarily implement the mission. అంటే ఈ 3 institutions అనేవి ఇంప్లిమెంట్ చేస్తాయి అనమాట ఈ మిషన్ ని. 2 phases ఆఫ్ మిషన్ మోషన్ చూస్తే, ఫస్ట్ ఫేజ్ లో వస్తే టిల్ మార్చ్ 2026 ఉంటాయి. ఇది ఎక్స్పాండింగ్ ద అబ్జర్వేషన్ నెట్వర్క్ బై యాడింగ్ అరౌండ్ 70 డాప్లర్ రేడార్స్, హెచ్పిసి హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్, అండ్ సెట్టింగ్ అప్ 10 వైన్ ప్రొఫైలర్స్ అండ్ రేడియోమీటర్స్ అనమాట. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ నెట్వర్క్స్ ని ఇంక్రీజ్ చేయడం అనమాట. అంటే 70 డాప్లర్ రేడార్స్, వీటన్నిటిని డాప్లర్ రేడార్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, డాప్లర్ ఎఫెక్ట్ అంటారు కదా. డాప్లర్ ఎఫెక్ట్ అనేది బాడీస్ నియర్గా వస్తే దాని యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి డిటెక్ట్ చేయడం అలాంటివి అనమాట. సెకండ్ ఫేజ్ వచ్చేసి ఫోకస్ ఆన్ యాడింగ్ శాటిలైట్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్. సెకండ్ దాంట్లో ఏంటంటే శాటిలైట్స్ యాడ్ చేయడం, అంటే మోర్ శాటిలైట్స్ యాడ్ చేయడం అనమాట, వెదర్ రిలేటెడ్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా. నెక్స్ట్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. అయితే ఇది లాంచ్ చేసింది ఎవరంటే క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition అనమాట. ఇది గవర్నమెంట్స్, ప్రైవేట్ ఏజెన్సీస్ అన్ని కలిపి కొలాబరేట్ అయి ఫామ్ అయినాయి. అయితే ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, ఇది గ్లోబల్ బాడీ అయినా కూడా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, ఇండియా కూడా ఈ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition లో పార్ట్ అనమాట. ఇండియా జాయిన్ అయింది, అందుకోసం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది లాంచ్ చేసింది ఎవరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేసింది ఎవరంటే క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition అనమాట. ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్. అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ ఏదైతే ఉందో September 7th రోజు జరుపుకుంటారు అనమాట. ఆ రోజు ఇది లాంచ్ చేసింది అనమాట. September 7, 2024 రోజు క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition లాంచ్ చేసింది దీన్ని. అండ్ ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అనేది యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ లీడ్ చేసింది అనమాట ఈ డేని. దిస్ ఇయర్స్ థీమ్ వచ్చేసి, ఈ 7th September యొక్క థీమ్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ క్లీన్ ఎయిర్ నౌ అనమాట. థీమ్ వచ్చేసి ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ గురించి చూస్తే, ఇట్ ఈస్ ఎ వన్ స్టాప్ షాప్ దట్ ప్రొవైడ్స్ ద లేటెస్ట్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ గైడెన్స్ అండ్ టూల్స్ ప్రపోజ్డ్ టు మీట్ డబ్ల్యూహెచ్ఓ ఎయిర్ క్వాలిటీ గైడ్ లైన్స్ ఇంటరిమ్ టార్గెట్స్ అనమాట. అయితే ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ ఎయిర్ క్వాలిటీ గైడ్ లైన్స్ కొన్ని ఉంటాయి అనమాట. ఆ డబ్ల్యూహెచ్ఓ ఎయిర్ క్వాలిటీ గైడ్ లైన్స్ తగ్గట్టు
ఉన్నాయా లేదా, ఎయిర్ క్వాలిటీ అనేది స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అనేది చూపించడానికి అనమాట. ఇది ఒక వన్ స్టాప్ షాప్ లాగా అనమాట. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్లాట్ఫామ్ అనేది. దాని తగ్గట్టు టూల్స్ అనేది డెవలప్ చేసిన అనమాట దీంట్లో. ఇట్ ఈస్ ఏ కాంపోనెంట్ ఆఫ్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition, క్లీన్ ఎయిర్ ఫ్లాగ్షిప్. ఈ క్లీన్ ఎయిర్ ఫ్లాగ్షిప్ అనేది ఈ కోalition యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఆ క్లీన్ ఎయిర్ ఫ్లాగ్షిప్ లో పార్ట్ అనమాట ఇది. అండ్ కాంట్రిబ్యూట్స్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ UNEA 6th resolution to increase regional cooperation and action on improving air quality globally. మెయిన్ ఏంటంటే ఈ UNEA 6th రెజల్యూషన్ ఏంటంటే ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం అనమాట. ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం ఇది. కన్నా సో ఇక్కడ UNEA అంటే ఏం లేదు, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అన్నట్టు. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ UNEA 6th రెజల్యూషన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ 6th సెషన్ అని. సిక్స్త్ సెషన్ అంటే దాని మీనింగ్. ఓకేనా. సో ఇది 2024లోనే జరిగింది. ఇది కూడా ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో. ఇక్కడ చూస్తే ఈ ప్లాట్ఫామ్ ఎందుకు ఏం అవసరం అంటే, ఇక్కడ చూడండి మెయిన్గా ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించడానికి అనమాట. ఇట్ కాజెస్ మోర్ దాన్ 8 మిలియన్ ప్రీమేచ్యూర్ డెత్స్ యాన్యువల్. ప్రీమేచ్యూర్ డెత్స్ అంటే ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అనేది లేకపోతే వాళ్ళు ఎక్కువ రోజులు బతికేవాళ్ళు, కానీ ఎయిర్ పొల్యూషన్ వల్ల వాళ్ళు ముందే చనిపోతున్నారు అనమాట. దాన్నే ప్రీమేచ్యూర్ డెత్ అంటాం. 8 మిలియన్ ప్రీమేచ్యూర్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి యాన్యువల్ గా ఎయిర్ పొల్యూషన్ వల్ల, పర్టికులర్లీ అఫెక్టింగ్ పూర్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి అనమాట. కెపాసిటీ గ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ ప్లాట్ఫామ్ హెల్ప్స్ టు అడ్రస్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కెపాసిటీ గ్యాప్స్ విత్ క్యూరేటెడ్ గైడెన్స్ ఆన్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్, హెల్త్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ గైడెన్స్ అనేది ఇస్తాను అనమాట. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ విషయంలో, హెల్త్ ఇంపాక్ట్ అసెస్మెంట్ విషయంలో, నాలెడ్జ్ షేరింగ్ కూడా. అలో రీజనల్ అండ్ సబ్ రీజనల్ కమ్యూనిటీస్ టు ఎక్స్చేంజ్ నాలెడ్జ్ అబౌట్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. అంటే ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ బెస్ట్ ప్రాక్టీస్ అవుతున్నాయో వాటి గురించి నాలెడ్జ్ షేరింగ్ అనేది అలో చేస్తుంది అనమాట ఇది. ఇక్కడ చూడండి, క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition లాంచ్ చేసింది కాబట్టి దీంట్లో ఇండియా పార్ట్, అందుకే దాని గురించి చదువుతున్నాం. అంతేగాని అది మన గ్లోబల్ ఇనిషియేటివ్స్ గురించి మెన్షన్ చేయలేదు సిలబస్ లో. కానీ ఇక్కడ ఏంటంటే ఇండియా పార్ట్ జాయిన్ అయింది కాబట్టి మనం చదవాలి దీని గురించి. ఇక్కడ చూడండి, క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition అనేది ఎప్పుడు లాంచ్ చేసిన అంటే 2012లో ఇది ఎస్టాబ్లిష్ చేసిన అనమాట. అండ్ కన్వీన్డ్ విత్ ఇన్ యుఎన్ఈపి. యుఎన్ఈపిలో పాటుగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన. ఇట్ ఈస్ ఏ వాలంటరీ పార్ట్నర్షిప్, మ్యాండేటరీ కాదనమాట, వాలంటరీ పార్ట్నర్షిప్ అనమాట. మోర్ దాన్ 160 గవర్నమెంట్స్ ఉన్నాయి, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అండ్ ఎన్జిఓస్ అనమాట. అంటే ఇక్కడ గవర్నమెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే డిఫరెంట్ గవర్నమెంట్స్ కలిపి ఫామ్ చేసిన బాడీస్ ఉంటాయి కదా, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కానీ ఇలాంటివి, వరల్డ్ బ్యాంక్ ఇలాంటివి అనమాట ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా దీంట్లో పార్టీ అనమాట. ఇక్కడ గవర్నమెంట్స్ అనేవి ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉండొచ్చు, సెంట్రల్ ఒకటే కాదు. ఇండియా జాయిన్డ్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition ఇన్ 2019లో దీంట్లో జాయిన్ అయింది అనమాట. ఇట్ వర్క్స్ టు రెడ్యూస్ పవర్ఫుల్ బట్ షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్. మెయిన్ ఏంటంటే క్లైమేట్ పొల్యూటెంట్స్ ని రెడ్యూస్ చేయడానికి వర్క్ చేస్తారు అనమాట. ఎస్పెషల్లీ పవర్ఫుల్ క్లైమేట్ పొల్యూటెంట్స్ అనమాట. అవి కూడా షార్ట్ లివ్డ్ ఉంటాయి. షార్ట్ లివ్డ్ ఉన్నా కూడా అవి చాలా పవర్ఫుల్ అనమాట. షార్ట్ లివ్డ్ అంటే ఎక్కువ ఉండవు అట్మాస్ఫియర్ లో, కానీ అవి డేంజరస్ అనమాట, పవర్ఫుల్ అనమాట. లైక్ మీథేన్ కానీ, బ్లాక్ కార్బన్ కానీ, హైడ్రోఫ్లోరో కార్బన్స్ కానీ, అండ్ ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ కానీ, ద డ్రైవ్ బోత్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎయిర్ పొల్యూషన్. ఇక్కడ ఏంటంటే అవి క్లైమేట్ చేంజ్, ఎయిర్ పొల్యూషన్ ని రెండింటిని డ్రైవ్ చేస్తాయి అనమాట. అంటే ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ చేస్తే క్లైమేట్ చేంజ్ అనేది ఇంకా ఎక్కువ అయ్యేటట్టు చేస్తాయి అనమాట. ఇవన్నీ ఈ షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి రెడ్యూస్ చేయడానికి వర్క్ చేస్తాను అనమాట. ఇది క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition అనేది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. మీథేన్ కానీ, బ్లాక్ కార్బన్ కానీ, అండ్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ కానీ, అండ్ ట్రోపోస్ఫోరిక్ ఓజోన్ కానీ. ఇక్కడ హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేవి ఏ కాంటెక్స్ట్ లో చదువుతాం మనం? కాంటెక్స్ట్
ఇక్కడ హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనగానే మనకు మైండ్లో ఒకటి స్ట్రైక్ కావాలి. ఏ కాన్సెప్ట్లో చదువుతాం కింద కమెంట్ చేయండి. స్కీమ్ ఫర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అన్నమాట స్కీమ్ ఇది. ఇదేంటంటే ఇంతకు ముందే ఉందన్నమాట ఈ స్కీమ్ ఫర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనేది ముందు నుంచి ఉంది. కాకపోతే ఏంటంటే మాడిఫై చేసింది అనమాట, అంతే. కొన్ని మాడిఫికేషన్ చేసింది ఇక్కడ. అదే అందుకే సెప్టెంబర్లో వేసింది కాబట్టి దాని గురించి చూద్దాం. యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ పవర్. మినిస్ట్రీ ఆఫ్ పవర్ యొక్క ప్రపోజల్ అనమాట. ఫర్ మాడిఫికేషన్ ఆఫ్ ద స్కీమ్ ఆఫ్ బడ్జెటరీ సపోర్ట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఎనేబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ విత్ ఎ టోటల్ outlay of rupees 12,461 crore on September 11, 2024. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ పవర్ యొక్క ప్రపోజల్ అనమాట ఇది. అంటే స్కీమ్ ఆఫ్ బడ్జెటరీ సపోర్ట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఎనేబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ విషయంలో ఇది స్కీమ్. కానీ దాన్ని మాడిఫై చేసింది అనమాట, అంతే. ఇక్కడ అంటే బడ్జెటరీ సపోర్ట్ అనేది ఉండడం దేనికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయడానికి, ఎనేబులింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనేది డెవలప్ చేయడానికి, దానికి బడ్జెటరీ సపోర్ట్ అన్నమాట. ఆ స్కీమ్ కి సంబంధించినవి మాడిఫికేషన్ కాంపోనెంట్స్ అనేవి. అండ్ అవుట్లే వచ్చేసి 12,461 crores అనమాట. మాడిఫికేషన్ ఫర్ ఫాస్టర్ డెవలప్మెంట్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనమాట. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనేవి ఫాస్ట్ గా డెవలప్ చేయడానికి ఇది చేసింది అనమాట. అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రిమోట్ అండ్ హిల్లీ ప్రాజెక్ట్ లొకేషన్స్. రిమోట్ అండ్ హిల్లీ ప్రాజెక్ట్ లొకేషన్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడం ఫర్దర్ గా. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఈ రిమోట్ లొకేషన్స్ లో హిల్లీ లొకేషన్స్ లోనే ఈ హైడ్రో పవర్ పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంటుంది. స్కీమ్ ఆఫ్ బడ్జెటరీ సపోర్ట్ ఫర్ కాస్ట్ ఆఫ్ ఎనేబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇన్ 2019. ఇక్కడ స్కీమ్ ఆఫ్ బడ్జెటరీ సపోర్ట్ ఏదైతే ఉందో ఎనేబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కి మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనేది 2019 లో లాంచ్ చేసిన అనమాట. అలాంగ్ విత్ అదర్ మెజర్స్ టు ప్రమోట్ హైడ్రో పవర్ సెక్టర్ ఇన్ ఇండియా. మెయిన్ ఏంటంటే హైడ్రో పవర్ సెక్టర్ ని ప్రమోట్ చేయడానికి అనమాట. ఇట్ ప్రొవైడెడ్ బడ్జెటరీ సపోర్ట్ ఫర్ కన్స్ట్రక్టింగ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కనెక్టింగ్ మేజర్ డ్యామ్, పవర్ హౌస్ అండ్ అదర్ ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ నియరెస్ట్ స్టేట్ ఆర్ నేషనల్ హైవే. అంటే నియరెస్ట్ నేషనల్ హైవే వాటితో రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం అనమాట. డ్యామ్స్ ని వాటిని రీచ్ అవ్వడానికి, ఓకేనా, అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయడానికి వాటికి బడ్జెటరీ సపోర్ట్ ఇస్తారనమాట. మాడిఫైడ్ స్కీమ్ అంటే రీసెంట్ గా మాడిఫై చేసింది ఏంటంటే టోటల్ అవుట్లే వచ్చేసి 12,461 crores ఇచ్చిండ్రు ఫర్ క్యూములేటివ్ జనరేషన్ కెపాసిటీ ఆఫ్ అబౌట్ 31,350 megawatts. అంటే ఇక్కడ 31,350 megawatts అనేది జనరేట్ అయ్యేటట్టు చూడాలన్నమాట. ఇది ఈ పీరియడ్ లో అనమాట, 2024-25 నుంచి 2031-32 వరకు అనమాట. ఇది 7 years period. Scheme expanded to include costs for constructing transmission lines, ropeways, railway slidings, కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అడిషన్ టు రోడ్స్ అండ్ బ్రిడ్జెస్. అంటే ఇక్కడ ఏంది, ట్రాన్స్మిషన్ లైన్స్ ఇవన్నీ బిల్డ్ చేయడం అనమాట. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ చేసిన తర్వాత ట్రాన్స్మిట్ చేయాలి కదా, దానికోసం ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ, రోప్ వేస్ కానీ, రైల్వే స్లైడింగ్స్ కానీ, ఇవన్నీ రైల్వే సైడింగ్స్ కానీ, కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ డెవలప్ చేయాలన్నమాట ఆ ఏరియాలో. రిమోట్ ఏరియాని డెవలప్ చేయాలి దీంతో పాటు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తో పాటు. ఎలిజిబిలిటీ వచ్చేసి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ గ్రేటర్ దాన్ 25 megawatt కెపాసిటీ ఉండేది. ఒక ప్రాజెక్ట్ అనేది 25 megawatt, అంటే ప్రొడక్షన్ అనేది 25 megawatts కంటే ఎక్కువ కెపాసిటీ ఉండాలి. కెపాసిటీ ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెక్టర్ ప్రాజెక్ట్స్ కూడా, అండ్ ఆల్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కూడా ఇవన్నీ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ ఫర్ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్. బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది అనమాట. ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ ఇంట్రొడ్యూస్డ్
stringent environmental compensation guidelines to penalize violations of the battery waste management rules 2022. ఇక్కడ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 అనేవి రూల్స్ తీసుకొచ్చిన అనమాట. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అవుతున్నాయి, ఎక్కువ బ్యాటరీస్ అనేవి యూజ్ చేస్తారు కదా, ఆ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి రూల్స్ తీసుకొచ్చిన అనమాట. అయితే ఇక్కడ అవి వైలేషన్ చేస్తే దానికోసం పెనాల్టీ కూడా ఉందన్నమాట. ఆ విషయంలో గైడ్ లైన్స్ తీసుకొచ్చింది ఇక్కడ. అండ్ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ కూడా అనమాట పే చేయాల్సి వస్తుంది. దీస్ గైడ్ లైన్స్ వర్ ఇష్యూడ్ బై ద, ఈ గైడ్ లైన్స్ వచ్చేసి ఎవరు ఇష్యూషన్ అంటే సిపిసిబి ఇష్యూషన్, గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దీన్ని ఇష్యూ చేసింది అనమాట ఆన్ సెప్టెంబర్ 10, 2024. సెప్టెంబర్ 2024 రోజు ఇష్యూ చేసింది అనమాట. ఎయిమ్ వచ్చేసి టు ప్రమోట్ ప్రాపర్ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అండ్ ఎన్హాన్స్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అక్రాస్ ద కంట్రీ. మెయిన్ ఏంది ఇక్కడ, ప్రాపర్ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అని ప్రమోట్ చేయడం, అంటే ప్రాపర్గా బ్యాటరీ వేస్ట్ ఏదైతుందో దాన్ని మేనేజ్ చేయాలన్నమాట. అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఏదైతుందో దాన్ని ఎన్హాన్స్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్, ఇక్కడ చూడండి. ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అంటే ఏంది, ఇక్కడ 2022 రూల్స్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఇట్ ఎంపవర్ ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టు ఇంపోజ్ అండ్ కలెక్ట్ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎంటిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిఫర్బిష్మెంట్ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ బ్యాటరీ ఇన్ కేస్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ ఆఫ్ ది రూల్స్. అంటే ఈ రూల్స్ పాటించకపోతే ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అనేది ఇంపోజ్ చేస్తారనమాట ఎవరిపైన. ఇప్పుడు బ్యాటరీ అనేది డిస్కార్డ్ చేసినాం, యూజ్ చేయట్లేదు, అది రీఫర్బిషర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని మళ్ళీ కొత్తగా చేస్తారనమాట, రీఫర్బిషింగ్ అంటాం దాన్ని. ఓకేనా, ఆ రీఫర్బిషర్స్ కానీ రీసైకిల్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు గైడ్ లైన్స్ ఫాలో అవుతూ బ్యాటరీ వేస్ట్ అనేది ప్రాపర్ గా మేనేజ్ చేయాలి. ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ళపైన ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అనేది ఉంటుంది అనమాట. అది ఇక్కడ. It can also be levied to entities carrying out activities without registration, providing false information or willful concealment of material facts by the registered entities, etc., based on the polluter pays principle. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అనేది. అయితే ఇక్కడ ఈవెన్ కొన్ని ఎంటిటీస్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయకుండా వర్క్ చేస్తుంటాయి అనమాట. ఈ బ్యాటరీని రీసైకిల్ చేస్తుంటాయి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, వాటిపైన ఇంపోజ్ చేస్తారు. అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన ఇంపోజ్ చేస్తే ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అనేది. అండ్ ఫ్యాక్ట్స్ అనేవి కన్సిల్ చేసిన అంటే దాచుంచినా కూడా వాళ్ళపైన ఇంపోజ్ చేస్తారు అనమాట. అండ్ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అంటే ఎవరైతే పొల్యూట్ చేస్తున్నారో వాళ్ళే పే చేయాలన్నట్టు పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అంటే. ఇట్ షాల్ ఆల్సో బి లెవీడ్ ఆన్ ప్రొడ్యూసర్ ఆపరేటింగ్ విత్ రెస్పెక్ట్ టు నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ their extended producer responsibility targets, responsibilities and obligations set out in these rules. ఈవెన్ ప్రొడ్యూసర్స్ పైన కూడా ఈ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అనేది ఇంపోజ్ చేస్తారు ఎవరైతే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ టార్గెట్స్ మీట్ అవ్వరు. ఈ ఈపీఆర్ టార్గెట్స్ అనేవి గైడ్ లైన్స్ లో రూల్స్ లోనే ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ మళ్ళీ డీటెయిల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఆ రూల్స్ లో ఉన్న ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ టార్గెట్స్ మీట్ అవ్వకపోయినా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, అంటే బ్యాటరీ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళపైన కూడా కంపెన్సేషన్ ఉంటుంది ఆ టార్గెట్స్ అనేవి మీట్ అవ్వకపోతే. ఈపీఆర్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్ ఆఫ్ బ్యాటరీ ఫర్ ఎన్విరాన్మెంటలీ సౌండ్ మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్ బ్యాటరీ. అంటే ఇక్కడ వేస్ట్ బ్యాటరీ ఏదైతుందో అది ఎన్విరాన్మెంటలీ సౌండ్ ఉండాలి, డిస్కార్డ్ చేసిన తర్వాత కూడా దాని నుంచి ఎలాంటి టాక్సిన్స్ రిలీజ్ అవ్వకూడదు అనమాట. అదే అనమాట ఇక్కడ, అది ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటాం, అంటే ప్రొడ్యూసరే రెస్పాన్సిబుల్ అయ్యేటట్టు ఇక్కడ. పేమెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ హవెవర్ షాల్ నాట్ అబ్జాల్వ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఈపీఆర్ ఆబ్లిగేషన్ సెట్ అవుట్ అండర్ ద రూల్స్. అంటే ఒకవేళ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఈ వేస్ట్ బ్యాటరీని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఒకవేళ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ పే చేసినంత మాత్రాన ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఫాలో అవ్వకూడదు అనేది ఏం లేదు. ఇది ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అవ్వాలి, రెండు ఫాలో అవ్వాల్సిందే. ఫర్ ఇన్స్టెన్స్ అన్ఫుల్ఫిల్డ్ ఈపీఆర్ ఆబ్లిగేషన్ ఫర్ ఎ పర్టికులర్ ఇయర్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్. అంటే ఒకవేళ ఈ ఇయర్ ఫాలో అవ్వకపోతే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ టార్గెట్స్ అనేవి అవి నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, అంతేగాని అవి వానిష్ అవ్వవు. ఓకేనా, రెండు ఒకవేళ ఇంపోజ్ చేస్తే రెండు ఇంపోజ్ చేస్తారు, ఎలాంటి ఎక్సెప్షన్స్ ఉండవు అనమాట, స్ట్రిక్ట్ పనిష్మెంట్స్. నెక్స్ట్ కీ హైలైట్ చూస్తే ఈ గైడ్ లైన్స్ లో ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ టు బి లెవీడ్ ఈస్ డివైడ్ ఇంటూ టూ రెజిమ్స్ గా డివైడ్ చేసిన అనమాట. ఒకటి ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ రెజిమ్ 1, రెజిమ్ 2. రెజిమ్ 1 లో వచ్చేసి ఈసీ విల్ బి లెవీడ్ టు ద ప్రొడ్యూసర్స్ ఫర్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మెటల్ వైజ్. అంటే ఇక్కడ 2 ways లో ఉందన్నమాట. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఒకటి ఉంది, లిథియం అయాడ్ అండ్ అదర్ బ్యాటరీస్ ఒకలా ఉందన్నమాట. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కి ఏంటంటే మెటల్ వైజ్ ఉంటుంది దీంట్లో, అండ్ ఫర్ లిథియం అయాన్ అండ్ అదర్ బ్యాటరీస్ ఈపీఆర్ టార్గెట్స్ అనమాట. అంటే ఇది మెటల్ వైజ్ ఈపీఆర్ టార్గెట్స్ ఉంటాయి ఇక్కడ, ఇది రెజిమ్ 1 లో.
దాన్ని బట్టి ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ ఉంటుంది అనమాట ప్రొడ్యూసర్స్ కి. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ విల్ బి లెవిడ్ ఆన్ ఎనీ ఎంటిటీ ఫర్ నాన్ కాంప్లైన్స్ ఆఫ్ బిఎం బ్యాటరీ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 బేస్డ్ ఆన్ అప్లికేషన్ ఫీజ్. ఇది అప్లికేషన్ ఫీజుని బట్టి ఎనీ ఎంటిటీకి ఈ నాన్ కాంప్లైన్స్ బట్టి ఉంటుంది అనమాట. ఇదేమో ప్రొడ్యూసర్స్ కి నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మెటల్ వైజ్ ఈపీఆర్ టార్గెట్స్ మీట్ అవ్వకపోతే వాళ్ళ పైన ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్. ఇది ఎనీ ఎంటిటీ పైన అనమాట నాన్ కాంప్లైన్స్. Penalties will be enforced not only for non-compliance with battery waste regulations, but also for failing to meet metal-wise extended producer responsibility targets. ఇదే అనమాట. అంటే మెటల్ వైజ్ ఉంటుంది ఇక్కడ. అంటే అది లెడ్ యాసిడ్ బ్యాటరీయా లేకపోతే లిథియం అయాన్ బ్యాటరీ, దాన్ని బట్టి మెటల్ వైజ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ టార్గెట్స్ ఉంటాయి ప్రొడ్యూసర్స్ కి. దాంతో పాటు నాన్ కాంప్లైంట్ ఉన్నా కూడా బ్యాటరీ వేస్ట్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోయినా కూడా పెనాల్టీస్ ఉంటాయి అనమాట. విత్ డిఫరెంట్ పెనాల్టీస్ అంటే ఇక్కడ కంపెన్సేషన్ అన్నట్టు. ఇక్కడ విత్ డిఫరెంట్ బ్యాటరీ chemistries involving varying recycling costs, the government has set differentiate EPR credit costs. EPR credit costs అనేవి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది డిఫరెంట్ కాస్ట్ ఉంటాయి అనమాట ఈ టార్గెట్స్ ని బట్టి. అదేంటంటే 18 per kg ఫర్ లెడ్ బ్యాటరీస్ ఉంది అండ్ 2400 per kg ఫర్ లిథియం బ్యాటరీస్ ఉంది. చూడండి ఇక్కడ వేరింగ్ కాస్ట్ అనమాట. ఇవి వేరింగ్ రీసైక్లింగ్ కాస్ట్ అనేవి ఉంటాయి కాబట్టి. దిస్ స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఇన్షూర్ దట్ ప్రొడ్యూసర్స్ ఆర్ హెల్డ్ అకౌంటబుల్ ఫర్ మేనేజింగ్ బ్యాటరీ వేస్ట్ అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అండ్ రీసైక్లింగ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ బ్యాటరీ అకార్డింగ్ టు ద గైడ్లైన్స్. అంటే దీనివల్ల ఏమైందో ఈ స్ట్రక్చర్డ్ అప్రోచ్ వల్ల ప్రొడ్యూసర్స్ కూడా రెస్పాన్సిబుల్ ఉంటారు అనమాట, అకౌంటబిలిటీ ఉంటుంది వాళ్ళ తరఫున కూడా. అదనమాట ఇక్కడ. అందుకే వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటప్పుడే కూడా ఇది దృష్టిలో పెట్టుకొని చేస్తారు. EPR targets are environmental regulations that require producers to manage the entire life cycle of their products, including their disposal and recycling. ఇక్కడ EPR targets అనేవి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్. దానివల్ల ఏమైందంటే ప్రొడ్యూసర్స్ టు మేనేజ్, ప్రొడ్యూసర్స్ ఏదైతే ఉంటారో ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, బ్యాటరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫిషియెంట్ గా మేనేజ్ చేసుకునేటట్టు చేస్తాయి అనమాట. ఇక్కడ వాటి యొక్క డిస్పోజల్ కానీ రీసైక్లింగ్ కానీ అవన్నీ చేసుకునేటట్టు, సో దట్ వాళ్ళే రెస్పాన్సిబుల్ అయితే చేసింది ఇక్కడ. అండ్ ఈపీఆర్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది వేరే రూల్స్ కూడా ఉంటుంది. నేమ్ దట్ రూల్స్, కమెంట్ సెక్షన్ లో నేమ్ చేయండి అక్కడ ఏ రూల్స్ కూడా ఉంటుంది ఇది అనేది. ఫర్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ దిస్ మీన్స్ దట్ ensuring a specific percentage of batteries are collected and recycled after use. Targets are set based on the type of material like lead or lithium. అంటే లిథియం బ్యాటరీయా లెడ్ బ్యాటరీ అనేది దాన్ని బట్టి టార్గెట్ సెట్ చేస్తారనమాట. వాళ్ళు దాన్ని బట్టి సర్టెన్ అమౌంట్ ఆఫ్ బ్యాటరీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దాంట్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ బ్యాటరీస్ వాళ్ళు కంపల్సరీ కలెక్ట్ చేయాలి, ప్రాపర్ గా రీసైకిల్ చేయాలన్నమాట. ఫెయిల్యూర్ టు మీట్ దీస్ టార్గెట్స్ క్యాన్ రిజల్ట్ ఇన్ ఫైనాన్షియల్ పెనాల్టీస్. అంటే దీని వల్లనే ఫైనాన్షియల్ పెనాల్టీస్ ఉంటాయి అనమాట. ఇందాక డిస్కస్ చేసిన పెనాల్టీస్ అనేది దీని వల్లనే వస్తాయి. దాన్ని ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అంటాం ఈ పెనాల్టీస్ ని. ప్రమోటింగ్ మోర్ సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎంకరేజింగ్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ డిజైన్. దానివల్ల ఏమైందంటే ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ డిజైన్ చేస్తారు ఇక్కడ ప్రొడ్యూసర్స్. అంటే వేస్ట్ అనేది ఎక్కువ జరగకుండా చూసుకుంటారు అనమాట, ఎన్విరాన్మెంట్ పైన ఎక్కువ ఇంపాక్ట్ పడకుండా. ఈసీవీ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ విల్ బి లెవిడ్ ప్రోగ్రెసివ్లీ ఫర్ నాన్ కంప్లైన్సెస్ అన్రిలేటెడ్ టు ఈపీఆర్ షార్ట్ ఫాల్స్. అంటే ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ మీట్ అవడం సపరేట్, ప్లస్ గైడ్ లైన్స్ మీట్ అవడం సపరేట్ అనమాట. అది ఇక్కడ నాన్ కాంప్లైంట్ కొట్టే మళ్ళీ వాళ్ళపైన ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అనేది ఇంపోజ్ చేస్తారు. ఫర్ ఫస్ట్ డిఫాల్ట్ వల్ల ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అనేది 20,000 ఉంటుంది, ఈక్వలెంట్ టు ద అప్లికేషన్ ఫీ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ ద BWM రూల్స్. అంటే బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ లో అప్లికేషన్ ఫీ 20,000. అంటే అంతవరకు ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ ఉంటుంది ఫస్ట్ డిఫాల్ట్ అయితే. సెకండ్ డిఫాల్ట్ కి పెనాల్టీ 40,000 ఉంటుంది, థర్డ్ డిఫాల్ట్ కి 80,000 అనమాట. అండ్ దిస్ టైడ్ సిస్టమ్ ఈస్ డిజైన్ టు ఎంకరేజ్ కాంప్లైన్స్ బై ఇంపోజింగ్ ఇంక్రీజింగ్లీ స్టీవ్ ఫైనాన్షియల్ పెనాల్టీస్ ఫర్ రిపీటెడ్ వైలేషన్స్. అంటే వైలేషన్స్ రిపీట్ అయ్యే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది పెనాల్టీ, వైలేషన్స్ తగ్గిస్తారని చెప్పి. Entities found violating the battery waste management rules must deposit their environmental compensation and financial penalties within a specified time. ఫర్దర్ గా ఎవరైతే వైలేట్ చేస్తుంటారో స్పెసిఫైడ్ టైంలో వాళ్ళు ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ పే చేయాలి. ఒకవేళ పేమెంట్ డిలే అయినా కూడా మనీ పెనాల్టీస్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఇంట్రెస్ట్ ఉంటుంది. డిలేడ్ డిపాజిట్స్ మేడ్ విత్ ఇన్ 1 month ఆఫ్ ద డెడ్ లైన్ విల్ ఇన్కర్ 12%. అంటే ఇప్పుడు 31st October ఉంది అనుకున్నాం, అప్పుడు 30th November లో పే చేసేయాలి. అది కూడా 12% ఇంట్రెస్ట్ తోటి. డెడ్ లైన్ అయిపోయినా కూడా 1 month లోపు 12% ఇంట్రెస్ట్ తోటి అనమాట, యాన్యువల్ ఇంట్రెస్ట్. ఒకవేళ ఇది కూడా డెడ్ లైన్ మీట్ అవ్వకపోయినా కూడా 1 month, బట్ విత్ ఇన్ 3 months అయితే సబ్జెక్ట్ 24 months
ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఇఫ్ పేమెంట్స్ ఆర్ డిలేడ్ బియాండ్ 3 months ద గవర్నమెంట్ విల్ ఇంపోజ్ స్ట్రిక్టర్ శాంక్షన్స్, అంటే స్ట్రిక్టర్ శాంక్షన్స్ ఉంటాయి అనమాట ఇంకా. అండ్ ఈవెన్ స్ట్రిక్టర్ శాంక్షన్స్ అంటే సీజర్ ఆఫ్ ట్రేడ్ డాక్యుమెంట్స్ కానీ అండ్ ఫర్దర్ లీగల్ యాక్షన్ ఇలాంటివన్నీ తీసుకుంటాం. ఇవి స్ట్రిక్టర్ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ రూల్స్ అనేది తీసుకొచ్చింది ఇక్కడ, గైడ్ లైన్స్ అనేది తీసుకొచ్చింది అనమాట. అది మనం తెలుసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ 4th గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పో. ఇది రీసెంట్గా జరిగింది. ఎక్కడ జరిగిందని అడుగుతారు, గుజరాత్లో అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంటే మహాత్మా మందిర్, గాంధీనగర్, గుజరాత్లో జరిగింది. September 16, 2024 రోజు దీన్ని ఇనాగ్రేట్ చేసింది. September 16 నుంచి 18 మధ్యలో జరిగింది అనమాట. 16, 17, 18 3 days జరిగింది ఈ ఈవెంట్ అనేది. అయితే ఇక్కడ ఇనాగ్రేట్ చేసిందంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఇది 4th, ఎన్నోదంటే 4th గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అనమాట. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది కదా మనకు సెకండ్ చాప్టర్లో, అందుకు 4th గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అనమాట ఇది. అయితే ఇక్కడ కంట్రీ పార్ట్నర్స్ వచ్చేసి జర్మనీ, ఆస్ట్రేలియా, డెన్మార్క్, నార్వే, ఇవి కంట్రీ పార్ట్నర్స్ అనమాట. అయితే ఇక్కడ స్టేట్ పార్ట్నర్స్ ఎవరంటే గుజరాత్ అనేది మెయిన్గా హోస్ట్ స్టేట్, అండ్ రిమైనింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉంది, అందుకే ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ అండ్ ఉత్తరప్రదేశ్, ఇవి ఏంటంటే పార్ట్నర్ స్టేట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, 8 పార్ట్నర్ స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ. 8 పార్ట్నర్ స్టేట్స్ ఉన్నాయి. దిస్ ఇయర్స్ ఎడిషన్ వచ్చేసి 200 గిగావాట్స్ అనేది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ నుంచి రీచ్ అయినాం కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. 2015లో ఫస్ట్ ఎడిషన్ జరిగింది ఇక్కడ. రీఇన్వెస్ట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ టు షోకేస్ ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ పొటెన్షియల్ టు ద వరల్డ్ అండ్ టు ఇన్వైట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెక్టర్ బై ఇనిషియేటింగ్ మల్టీలేటరల్ డైలాగ్. ఇదేంటంటే మెయిన్ ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్ ని ఎంకరేజ్ చేయడానికి అనమాట. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి అంతే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఇది. గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పో ఆర్గనైజ్డ్ బై ద, ఎవరు ఆర్గనైజ్ చేసిన అని అడుగుతారు, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇది ఇంపార్టెంట్. ఆర్గనైజ్ చేసిన ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనమాట. It is a platform for bringing together global investors, developers, manufacturers and innovators in the renewable energy sector. అంటే ఈ సెక్టార్ లో అందరినీ ఒక దగ్గర చేర్చడం అనమాట. ఇది ఒక ప్లాట్ఫామ్. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్స్ ని, డెవలపర్స్ ని, మ్యానుఫ్యాక్చరర్స్, వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకురావడం అనమాట. ద ఈవెంట్ ఈజ్ ఎయిమ్డ్ టు యాక్సలరేట్ ద development and deployment of renewable energy in India and to connect the Indian energy stakeholders with the global investment community. అంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కమ్యూనిటీని అండ్ ఇండియన్ ఎనర్జీ స్టేక్ హోల్డర్స్ ని ఒక దగ్గర చేర్చడం అనమాట. ఫస్ట్ ఇన్వెస్ట్ ఇండియా సమ్మిట్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్ సమ్మిట్ వచ్చేసి 2015లో జరిగింది, అండ్ సెకండ్ వచ్చేసి 2018లో జరిగింది, అండ్ థర్డ్ వచ్చేసి 2020లో జరిగింది అనమాట. ఇది 4th 2024 ఆఫ్టర్ 4 years. యూనిక్ డిఫైనింగ్ ఫీచర్ వచ్చేసి ద ఫీచర్ దట్ డిఫైన్డ్ రీఇన్వెస్ట్ 2024 వాజ్ ద ఎంతూసియాస్టిక్ కమిట్మెంట్స్ మేడ్ బై ఇండస్ట్రీ. మెయిన్ ఏంటంటే 500 గిగావాట్ బై 2030 రీచ్ అవ్వడానికి ఏదైతుందో దానికి కావాల్సిన కమిట్మెంట్స్ వచ్చినాయి అనమాట. టైటిల్డ్ యాజ్ శపథ్ పాత్ర అంటారు దీన్ని. అంటే స్టేక్ హోల్డర్ ప్లెడ్జ్ అనమాట. ఇది శపథ్ పాత్ర అంటే, శపథ్ అంటే ప్లెడ్జ్ అన్నట్టు ఇక్కడ. ఆల్ స్టేక్ హోల్డర్స్ ప్లెడ్జ్డ్ దేర్ కమిట్మెంట్ అండ్ సపోర్ట్ టువర్డ్ దిస్ గోల్. స్టేట్స్ ప్లెడ్జ్డ్ దేర్ కమిట్మెంట్ టు యాడ్ కెపాసిటీస్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్. గుజరాత్ లీడింగ్ విత్ కమిట్మెంట్. ఇక్కడ గుజరాత్ ఏంటంటే ఇక్కడ ఎంత యాడ్ చేస్తా అని చెప్పిందంటే ఇక్కడ చూడండి, గుజరాత్ వచ్చేసి 128.60 గిగావాట్ బై 2030 యాడ్ చేస్తా అని చెప్పింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆంధ్రప్రదేశ్ ఎంత కమిట్ చేసిందంటే 72.60 బై 2030, 72.60 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ యాడ్ చేస్తా అని చెప్పింది అనమాట బై 2030 ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర వచ్చేసి 62.73 గిగావాట్స్ అదేని రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది తీసుకొస్తామని చెప్పింది 2030 వరకు. ఆన్ ద ఇండస్ట్రీ ఫ్రంట్ చూస్తే రెన్యూవబుల్ ఎనర్జీ డెవలపర్స్ బోత్ సోలార్ అండ్ విండ్ committed to adding 570 gigawatts of installed capacity, while manufacturers and suppliers made substantial pledge to enhance production, enhancing capacity across value chain. ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలపర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు 570 గిగావాట్స్ ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ యాడ్ చేస్తామని చెప్పి కమిట్ అయినారు అనమాట. అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏంటంటే ఇక్కడ వాల్యూ చైన్, సప్లై వాల్యూ చైన్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, డిఫరెంట్ ఎక్విప్మెంట్ కావాల్సిందో దాన్ని సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు అనమాట. కమిట్మెంట్ ఆఫ్ ₹32.45 lakh crore వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 82 lakh persons. ఇక్కడ ఏంటంటే 32.45 lakh crores ఆఫ్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లెడ్జ్ చేసింది అనమాట ఇక్కడ. అండ్ 82 lakh persons ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ.
These projects need substantial funding and financial institutions for not to be left behind. They have demonstrated strong support by committing రూపీస్ 25 lakh crore. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 25 lakh crore అనేది సపోర్ట్ చేస్తామని చెప్పింది. మెయిన్ ఏంటంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కానీ, IREDA లిమిటెడ్ కానీ, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి మెయిన్ గా సపోర్ట్ చేస్తామని చెప్పింది అనమాట ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ ఇదే సమ్మిట్ లో ఇండియా జర్మనీ ఏంటంటే ప్లాట్ఫామ్ లాంచ్ చేసినాయి ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ వరల్డ్ వైడ్ అనేది. ఇండియా జర్మనీ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ వరల్డ్ వైడ్ లాంచ్ ఎట్ 4th గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనమాట. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లోనే ఇండియా ఎనర్జీ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ వరల్డ్ వైడ్ అనేది లాంచ్ చేసింది. ఎవరంటే ఇండియా అండ్ జర్మనీ. గుర్తుపెట్టుకోండి, కంట్రీస్ ఇంపార్టెంట్. ఎవరెవరు లాంచ్ చేసిన అంటే ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ జర్మనీ. ఒకటి మనం డెన్మార్క్ కి సంబంధించి డిస్కస్ చేసాం, ఇప్పుడు ఒకటి జర్మనీకి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం ఇక్కడ. ఇట్ ఎయిమ్స్ టు డెవలప్ కాంక్రీట్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ యాక్సలరేటెడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా అండ్ గ్లోబల్లీ. మెయిన్ ఏంటంటే ఇక్కడ సస్టైనబుల్ సొల్యూషన్స్ అనేవి డెవలప్ చేయడం అనమాట రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో. ఇట్ విల్ సర్వ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ స్టేక్ హోల్డర్స్ ఫ్రమ్ అక్రాస్ గ్లోబ్ టు డెవలప్ సొల్యూషన్స్ టు సపోర్ట్ ఇండియా ఇన్ అటైనింగ్ గోల్ ఆఫ్ 500 gigawatts నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030. ఇది ఏంటంటే ఒక ఫోరం అనమాట. ఇది ఈ వరల్డ్ వైడ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక ఫోరం లాగా యాక్ట్ చేస్తారు అనమాట. సో దట్ వాళ్ళు ఇండియా యొక్క గోల్ ఏదైతే ఉందో 500 gigawatts ఆఫ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీని యాడ్ చేస్తా అని చెప్పి 2030 దానికి యాడ్ చేయడానికి అనమాట. అంటే ఇన్వెస్ట్ చేసి సపోర్ట్ చేయడానికి అనమాట. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ అండర్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ సైన్డ్ ఇన్ 2022 బిట్వీన్ ఇండియా అండ్ జర్మనీ. ఇది దేంట్లో పార్ట్ అంటే గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఇండియా అండ్ జర్మనీ మధ్యలో 2022లో సైన్ చేసిన దానిలో పార్ట్ అనమాట ఇది. ఇది చూడండి, ఇంత ఫ్యాక్చువల్ కంటెంట్ ఉంది. రెగ్యులర్ గా రివిజన్ చేస్తేనే గుర్తుంటది, లేకపోతే గుర్తుండవు ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రినో ఫౌండేషన్ ఏంటంటే ఒక స్టేట్ ఆఫ్ ది రినో రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది అనమాట. స్టేట్ ఆఫ్ ది రినో 2024 రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. ఎవరు చేసిందంటే ఇంటర్నేషనల్ రినో ఫౌండేషన్ అనేది రిలీజ్ చేసింది. ఈ ఇంటర్నేషనల్ రినో ఫౌండేషన్ అనేది టెక్సాస్ లో ఉంటుంది అనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టెక్సాస్ లో ఉంటుంది దాని యొక్క లొకేషన్. ఇనిషియల్ గా దాన్ని ఇంటర్నేషనల్ బ్లాక్ రినో ఫౌండేషన్ అని పిలిచేవాళ్ళనమాట 1991 లో. ఈస్ డెడికేటెడ్ టు సర్వైవల్ ఆఫ్ వరల్డ్స్ రినో స్పీసెస్ ని ప్రొటెక్ట్ చేయడానికి దానికోసం ఇది వర్క్ చేస్తుంది అనమాట. కరెంట్లీ చూస్తే టోటల్ రినో స్పీసెస్ మెయిన్ గా 5 ఉంటాయి. దాంట్లో మొత్తం అన్ని ఇండివిజువల్ పాపులేషన్ వచ్చేసి 28,000 రినోస్ మాత్రమే ఉన్నాయన్నమాట. రిమైన్ వరల్డ్ వైడ్ అక్రాస్ ఆల్ 5 స్పీసెస్. అన్ని 5 స్పీసెస్ ఇన్ని ఇండివిజువల్స్ ఉన్నాయి. ఆ 5 స్పీసెస్ ఏంది? వైట్ రినో, బ్లాక్ రినో, జావన్ రినో, సుమాత్రన్ రినో అండ్ గ్రేట్ 100 రినో. ఈ గ్రేట్ 100 రినో అని ఇండియాలో ఉంటది. ఇండియా, నేపాల్, భూటాన్ ఉంటుంది. మెయిన్ గా ఇండియాలో ఉండే ఏకైక రినో అనమాట ఇది గ్రేట్ 100 రినో. నోట్ చూడండి, ద వైట్ అండ్ బ్లాక్ రినోస్ ఆర్ ద ఆఫ్రికన్ రినో స్పీసీస్. ఈ వైట్ అండ్ బ్లాక్ ఏవైతున్నాయో అవి ఆఫ్రికన్ రినో స్పీసీస్ అనమాట. అండ్ జావా గానీ, సుమాత్రా గానీ అండ్ గ్రేట్ 100 రినోస్ ఏంటంటే ఏషియన్ రినో స్పీసీస్. ఇవి 5 స్పీసెస్ లో. కీ ఫైండింగ్స్ ఆఫ్ ది రిపోర్ట్ చూస్తే విత్ ఆల్ 5 స్పీసీస్ కంబైన్డ్ దేర్ ఆర్ జస్ట్ ఓవర్ 28,000 రినోస్ లెఫ్ట్ ఇన్ వరల్డ్ అనమాట. ఏంటంటే అన్ని కలుపుకొని 28,000 మాత్రమే ఉన్నాయి వరల్డ్ లో. ఎందుకంటే గ్రేట్ 100 రినో ఉంది కాబట్టి మనం చదువుతున్నాం ఈ రిపోర్ట్, అంతేగాని వేరే ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ కొలాబరేషన్స్ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ అవసరం లేదు, కాకపోతే ఇండియా స్పెసిఫిక్ ఉంది కాబట్టి చదువుతున్నాం ఇక్కడ. రినో పోచింగ్ ఇన్ ఆఫ్రికా ఇంక్రీజ్ బై 4%. పోచింగ్ అంటే దాన్ని హార్న్ చేయడము, దాని యొక్క హార్న్ కోసం హార్న్ చేయడం అలాంటివి అనమాట. 2022 to 2023 ఇంక్రీజ్ అయినాయి. నెంబర్ ఆఫ్ వైట్ రినోస్ ఇంక్రీజ్డ్ బట్ గ్రేటర్ 100 రినో అంటే ఇండియన్ రినో నెంబర్ రిమైన్డ్ సేమ్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే గ్రేటర్ 100 రినో స్పీసీస్ ఏంటంటే ఆల్మోస్ట్ సేమే ఉంది, ఇంక్రీజ్ అవ్వలే. వైట్ రినో పాపులేషన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఆర్ ఆన్ రైజ్ డిస్పైట్ పోచింగ్ దానికి థ్రెట్స్ ఉన్నా కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది అనమాట. రినో కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్ ఇండియాలో చూడండి చాలా ఇంపార్టెంట్. ఇండియా అండ్ అక్రాస్ ద వరల్డ్ చూస్తే నేషనల్ రినో కన్జర్వేషన్ స్ట్రాటజీ ఒకటి 2019 లో తీసుకొచ్చిన టు కన్జర్వ్ ఇండియన్ రినో. అండ్ న్యూఢిల్లీ డిక్లరేషన్ తీసుకొచ్చిన ఆన్ ఏషియన్ రినోస్ 2019. ఇండియన్ రినో విజన్ 2020 అనమాట. మెయిన్ అంటే ఈ ఇండియన్ రినో విజన్ అనేది 2020 వరకు చేయలేదు.
ఇది మెయిన్గా ఏంటంటే కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే రినో పాపులేషన్ ని రీలొకేట్ చేయడం అనమాట వేరే వాటికి. గ్రేటర్ వన్ హార్న్డ్ రినో చూడండి, ద గ్రేటర్ వన్ హార్న్డ్ రినో ఆల్సో నోన్ యాజ్ ఇండియన్ రినో అంటాం దీన్ని. రిసైడ్ ప్రైమర్లీ ఇన్ ఇండియా అండ్ నేపాల్ అండ్ అకేషనల్లీ ఇన్ భూటాన్. మెయిన్ ఏంటంటే ఇండియా అండ్ నేపాల్లో ఉంటుంది, అకేషనల్ గా భూటాన్ కూడా వెళ్తుంటాం అనమాట ఇది. According to IUCN, International Union for Conservation of Nature, the estimated population of the greater one horned rhinos is 4014. ఐయుసిఎన్ ప్రకారం 4014 ఉన్నాయన్నమాట గ్రేట్ వన్ హార్నెడ్ రినోస్ వచ్చేసి, అంటే ఇండియన్ రినోస్. దో ఇట్స్ పాపులేషన్ ఇస్ గ్రోయింగ్, ద స్పీసీస్ ఇస్ స్టిల్ క్లాసిఫైడ్ యాజ్ వల్నరబుల్ బై ఐయుసిఎన్. అయితే ఇక్కడ పాపులేషన్ గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అయినా కూడా వల్నరబుల్ గానే క్లాసిఫికేషన్. ఈ ఐయుసిఎన్ క్లాసిఫికేషన్ అనేది డిఫరెంట్ ఉంటా అనమాట, థ్రెట్ లెవెల్ ని బట్టి, పాపులేషన్ ని బట్టి. క్రిటికల్ ఎండేంజర్డా, ఎక్స్టెంటా, క్రిటికల్ ఎండేంజర్డా, ఎండేంజర్డా, లేకపోతే వల్నరబుల్డా, లేకపోతే థ్రెట్ అండా, నియర్ థ్రెట్ అండా అలా ఉంటాయి అనమాట. వల్నరబుల్ ఆ నియర్ థ్రెట్ అండా, లీస్ట్ కన్సర్న్ అలా ఉంటది. ఇండియా, నేపాల్ అండ్ భూటాన్ జాయింట్లీ ఇంప్లిమెంటెడ్ ఏ ట్రాన్స్-బౌండరీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ విచ్ స్టెడీలీ ఇంక్రీజ్డ్ ఇట్స్ పాపులేషన్ బై అబౌట్ 20% ఓవర్ ద పాస్ట్ డికేడ్. అంటే లాస్ట్ 10 years లో 20% పెరిగింది దాని పాపులేషన్. ఎందుకంటే ఈ 3 కంట్రీస్ కలిపి ట్రాన్స్ బౌండరీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అనేది ఒకటి లాంచ్ చేసిన అనమాట. అంటే అవి ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ని కూడా ఫ్రీగా వదిలేసి వాటిని ఎఫెక్టివ్ గా ప్రొటెక్ట్ చేయడం అనమాట. పోచింగ్ అండ్ హ్యాబిటాట్ డిగ్రేడేషన్ రిమైన్ సిగ్నిఫికెంట్ థ్రెట్స్. మెయిన్ థ్రెట్ ఏంటంటే ఈ వాటికి పోచింగ్ చేయడం వాటిని, అండ్ వాటి యొక్క హ్యాబిటేట్ అనేది డిస్ట్రక్షన్ చేయడము, అండ్ ఇన్వేసివ్ ప్లాంట్ స్పీసీస్ కూడా థ్రెట్ అనమాట వాటికి. అండ్ పొటెన్షియల్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ కూడా ఇంపాక్ట్. ఇన్ ఇండియా ద గ్రేట్ వన్ హార్నెడ్ రినో పాపులేషన్ స్టూడ్ ఎట్ 3,262 ఎట్ ద ఎండ్ ఆఫ్ 2021 వరకు 3,262 అనమాట దాని యొక్క పాపులేషన్ వచ్చేసి. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్స్. ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే క్యాబినెట్ ఏం చేసిందంటే September 11, 2024 రోజు దాన్ని కంటిన్యూ చేద్దాం, ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేయాలని చెప్పి అప్రూవ్ చేసింది అనమాట క్యాబినెట్. అందుకే న్యూస్ లో ఉంది ఇక్కడ. అప్రూవ్డ్ కంటిన్యూషన్ ఆఫ్ ది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్స్ ఫర్ ద 15th ఫైనాన్స్ కమిషన్ సైకిల్. 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతుందో 2026 వరకు, అక్కడ వరకు దీన్ని కంటిన్యూ చేస్తారనమాట ఈ ప్రోగ్రామ్ అనేది. 15th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది అనమాట. అవుట్లే వచ్చేసి 2602.98 crores అనమాట దీని యొక్క అవుట్లే. దీని గురించి చూస్తే, ఈ ప్రోగ్రామ్ గురించి చూస్తే ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. చాలా ఇంపార్టెంట్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే స్టేట్ అండ్ సెంటర్ మధ్యలో కాంట్రిబ్యూషన్ ఉంటుంది, 60:40 కానీ ఆర్ 50:50 కానీ ఇలా ఉంటుంది అనమాట. అంబ్రెల్లా స్కీమ్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంబ్రెల్లా స్కీమ్ ఇది. అంబ్రెల్లా ఎందుకంటే అంటే డిఫరెంట్ ఇనిషియేటివ్స్ దీంట్లో పార్ట్గా తీసుకుంటారు అనమాట. లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ ఇన్ ఇండియా. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది దీన్ని లాంచ్ చేసింది అనమాట, వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ ని డెవలప్ చేయడానికి ఇండియాలో. కాంపనెంట్స్ వచ్చేసి సపోర్ట్ టు ప్రొటెక్టెడ్ ఏరియాస్. మెయిన్గా ఏంటంటే దీని కింద కాంపనెంట్స్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కింద ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతున్నాయో వాటికి సపోర్ట్ చేయడం, నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంక్చరీస్ కానీ, కన్జర్వేషన్ రిజర్వ్స్ కానీ, కమ్యూనిటీ రిజర్వ్స్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ అనమాట. వీటన్నిటిని ఇన్సేతు కన్జర్వేషన్ అంటాం, దాంట్లో పార్ట్ అనమాట ఇవి. ఓకేనా, ఆ కన్జర్వేషన్ వాటికి సపోర్ట్ ఇవ్వడం అనమాట, అంటే బడ్జెటరీ సపోర్ట్ ఇలాంటివి. ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అవుట్ సైడ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటే కూడా వాటిని ప్రొటెక్ట్ చేయడం. రికవరీ ప్రోగ్రామ్ ఫర్ సేవింగ్ క్రిటికల్ ఎండేంజర్డ్ స్పీసీస్ అండ్ హ్యాబిటెట్స్. కొన్ని స్పీసీస్ ఏంటంటే క్రిటికల్ ఎండేంజర్డ్ ఉంటాయి, వాటిని రికవర్ చేయడానికి రికవరీ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అనమాట. సో ఫార్ 22 స్పీసీస్ హావ్ బీన్ ఐడెంటిఫైడ్ అండర్ ద స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్. దీంట్లో పాటుగా స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చి దాంట్లో 22 స్పీసీస్ ని ఐడెంటిఫై చేసి దాన్ని రికవర్ చేస్తున్నారు అనమాట. సబ్ స్కీమ్స్ వచ్చేసి IDWH కింద ప్రాజెక్ట్ టైగర్ ఒకటి ఉంది, 1973లో లాంచ్ చేసిన అనమాట ఇది. ఇట్ బెనిఫిట్స్ ఏ టోటల్ ఆఫ్ 55 టైగర్ రిజర్వ్స్. 55 టైగర్ రిజర్వ్స్ ని బెనిఫిట్ చేస్తే స్ప్రెడ్ అక్రాస్ 18 టైగర్ రేంజ్ స్టేట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 5 ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ది కంట్రీ. టోటల్ 5 ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి, దాంట్లో 18 టైగర్ రేంజ్ స్టేట్స్ లో ఈ టైగర్ రిజర్వ్స్ ని కవర్ చేస్తాయి అనమాట. ఇవి టైగర్ రిజర్వ్స్ ని గుర్తుపెట్టుకోండి.
ఎస్ టోటల్ 55 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే. డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ వచ్చేసి ప్రాజెక్ట్ డాల్ఫిన్ అండ్ ప్రాజెక్ట్ లయన్ ఆర్ ఇంప్లిమెంటెడ్ అండర్ దిస్ సబ్ స్కీమ్. ఈ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ అనేది ఇంకో స్కీమ్ అనమాట. దాని కింద వచ్చేసి ప్రాజెక్ట్ డాల్ఫిన్ ప్రాజెక్ట్ లయన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. అంటే డాల్ఫిన్ ని లయన్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వచ్చేసి 1992లో టేకప్ చేసింది, ఇది లాంచ్ చేసిండు టు ప్రొటెక్ట్ ఎలిఫెంట్స్ దేర్ హ్యాబిటేట్స్ అండ్ కారిడార్స్ టు అడ్రస్ ఇష్యూస్ ఆఫ్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్. అంటే ఇక్కడ ఏంది, ఎలిఫెంట్స్ ని ప్రొటెక్ట్ చేయడం, వాటి యొక్క హ్యాబిటేట్స్ ఉంటాయి కదా ఎక్కడెక్కడ నివసిస్తాయి వాటిని ప్రొటెక్ట్ చేయడం, వాటి యొక్క కారిడార్స్ రోమ్ అవుతున్న కారిడార్స్ ఉంటాయి కదా వాటిని. అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ఉంటాయి, అంటే రిలీజియస్ పర్పసెస్ కోసం వాడుతూ ఉంటారు, వేరియస్ పర్పసెస్ కోసం వాటి వెల్ఫేర్ కానీ. అండ్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ అవుతుంటాయి ఎలిఫెంట్స్ తోటి, వాటిని గురించి ఇది లాంచ్ చేసిన అనమాట. ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 22 ఎలిఫెంట్ రేంజ్ స్టేట్స్ ఆర్ యూనైటెడ్ టెరిటరీస్. 22 ఎలిఫెంట్ రేంజ్ స్టేట్స్ ఉంటాయి ఆర్ యూనైటెడ్ టెరిటరీస్ ఉంటాయి, దాంట్లో లాంచ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. ప్రాజెక్ట్ టైగర్ అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది రెండింటిని మర్జ్ చేసేసిండ్రు ఎప్పటి నుంచి, ఫైనాన్షియల్ ఇయర్ 23-24 నుంచి రెండు మర్జ్ చేసేసిండు అనమాట. దాన్ని ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్ అంటాం అనమాట. ఓకే. సో ఇది కూడా ఆ, ఇది 2023లో మర్జ్ చేసింది అనమాట. ఎస్పెషల్ ఏప్రిల్ 2023లో దీన్ని మర్జ్ చేసింది, ఇది ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్ అనేది. ఇక్కడ చూడండి, ఓవరాల్ అవుట్లే వచ్చేసి 3 కాంపోనెంట్స్ కి 15th ఫైనాన్స్ కమిషన్ కింద. అంటే ఈ 15th ఫైనాన్స్ కమిషన్ సైకిల్ లో వస్తే నేమ్ ఆఫ్ ద స్కీమ్ అండ్ దాని యొక్క కాంపోనెంట్ చూస్తే టోటల్ వచ్చేసి 2602.98 crores కదా. సో దాంట్లో సెంట్రల్ షేర్ అనమాట, ఇది స్టేట్ షేర్ వేరే ఉంటుంది మళ్ళీ, అండ్ టోటల్ అనమాట ఇది. సో ఇక్కడ ప్రాజెక్ట్ టైగర్ కి ఎంత వస్తుందంటే 1575 crore సెంట్రల్ షేర్, అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కి 182.58 crore, అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ కి డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ అంటే ఇది అనమాట. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఇలాంటివి ఉన్నాయి కదా వాటికి అనమాట. ప్రాజెక్ట్ లైన్ కి 845.4 crores అనమాట. స్టేట్ షేర్ కూడా దానికి ప్రపోర్షనేట్ గా ఉంటుంది, అంటే ఇది ఇక్కడ 60:40 రేషియో అనమాట. అండ్ టోటల్ ఎంత, టోటల్ వచ్చి 3885. మెయిన్ ఏంటంటే ఇది 2602.98 crores. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్పీసీస్ ఇన్ న్యూస్, చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది అడుగుతున్నాడు అనమాట. ఈవెన్ ఏపీఎస్సి గ్రూప్ 1 లో కూడా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో మీరు చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ క్వశ్చన్స్ అడిగిన అనమాట, రీసెంట్ గా డిస్కవర్ చేసిన స్పీసీస్ గురించి. అందుకే మనకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మిమెటస్ పినాటస్ అండ్ మిమెటస్ పార్వులస్ అనే డిస్కవర్ చేసిన అనమాట. 2 క్యానిబల్ స్పైడర్ స్పీసీస్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది ఏ స్పీసీస్ అని అడగచ్చు, అంటే రెండు నేమ్స్ ఇచ్చి ఈ నేమ్స్ ఇచ్చేసి ఇది ఏది బర్డ్సా స్పైడరా లేకపోతే ఏదా అని అడుగుతారు అనమాట. అయితే ఇక్కడ స్పైడర్ స్పీసీస్, ఇది స్పైడర్ స్పీసీస్ అనమాట. ఇది ఎక్కడ డిస్కవర్ చేసిన అంటే వెస్టర్న్ ఘాట్స్, అంటే లొకేషన్ ఏంది అండ్ ఏ టైప్స్ ఆఫ్ స్పీసీస్ అది దాని గురించి అడగొచ్చు. సో అందుకే ఇక్కడ ఏంది వెస్టర్న్ ఘాట్స్ లో డిస్కవర్ చేసిండ్రు, లొకేషన్ కూడా ఇంపార్టెంట్. ఏ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ ఫ్రమ్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి రీసెర్చర్స్ ఏం చేసిన అంటే డిస్కవర్ చేసిన అనమాట మిమెటస్ పినాటస్ అండ్ మిమెటస్ పార్వులస్ అనేవి. ఇవి 2 న్యూ స్పీసీస్ ఆఫ్ క్యానిబల్ స్పైడర్స్ అనమాట ఇవి ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. బయోడైవర్సిటీ హాట్స్పాట్ మనకు తెలిసింది, ఆగస్ట్ 2024లో డిస్కవర్ చేసిండ్రు. దీస్ స్పీసీస్ వర్ ఫౌండ్ ఇన్ మూగాంబికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మూగాంబికా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో డిస్కవర్ చేసిండు. ఎక్కడ ఉందంటే కర్ణాటక అండ్ ఎర్నాకుళం డిస్టిక్ ఆఫ్ కేరళ, ఇక్కడ అనమాట ఎర్నాకుళం డిస్టిక్ లో, అండ్ మూగాంబికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కర్ణాటక. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. అండ్ ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఎక్కడ ఉందని అడుగుతారు అనమాట. ద రీసెర్చ్ ఫైండింగ్స్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ ఇన్ ద జూటాక్సా జర్నల్ విచ్ ఈస్ పబ్లిష్డ్ బై మ్యాగ్నోలియా ప్రెస్ న్యూజిలాండ్. అంటే ఇక్కడ జూటాక్సా జర్నల్లో పబ్లిష్ చేసిన అనమాట. ఎక్కడ దేనిలో పబ్లిష్ చేసిన అని అడిగారు, మెయిన్ ఏంటంటే ఎక్కడ డిస్కవర్ చేసిన అండ్ ఆ నేమ్స్ ఏంది మనకి, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ.
దెర్ ఆర్ నౌ 3 species ఆఫ్ మిమెటస్ స్పైడర్స్ ఇన్ ఇండియా. ఈ స్పైడర్ స్పీసీస్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి అనమాట ఇప్పుడు. ఆల్ 3 వర్ డిస్కవర్డ్ ఇన్ సదరన్ రీజన్ ఆఫ్ ఇండియా. అన్ని సదరన్ రీజన్ ఆఫ్ ఇండియాలోనే డిస్కవర్ చేసింది. ద ఫస్ట్ మిమెటస్ స్పైడర్ వాస్ ఫౌండ్ 118 years ago. 118 years తర్వాత టూ టూ స్పీసీస్ ని డిస్కవర్ చేసిండు. అది వచ్చేసి మిమెటస్ ఇండికస్ అనమాట, ఫస్ట్ డిస్కవర్ చేసింది. నెక్స్ట్ రీసెర్చ్ టీమ్ వచ్చేసి ద డిస్కవరీ వాస్ మేడ్ బై ఏ రీసెర్చ్ టీమ్ హెడెడ్ బై డాక్టర్ సౌవిక్ సేన్ ఆఫ్ జిఎస్ఏ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కోల్కతాకి సంబంధించిన సౌవిక్ సేన్, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అండ్ డాక్టర్ సుదీన్ పిపి ఆఫ్ జిఎస్ఐ అండ్ డాక్టర్ ప్రదీప్ ఎం శంకరన్ ఆఫ్ సేక్రెడ్ హర్ట్ కాలేజ్, కొచ్చిన్, కేరళ అనమాట. 2 other members ఆఫ్ ద రీసెర్చ్ టీమ్. వీళ్ళు రీసెర్చ్ టీమ్ లో పార్ట్ అనమాట. మెయిన్గా ఏంటంటే దాని ఏ స్పీసీస్ ఏంది అండ్ ఎక్కడ డిస్కవర్ చేసింది, ఇది ఇంపార్టెంట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీటి గురించి చూస్తే మిమెటస్ పార్వలస్, మిమెటస్ పినాటస్ చూస్తే బోత్ స్పీసీస్ బిలాంగ్ టు ద స్పైడర్ ఫ్యామిలీ. స్పైడర్ ఫ్యామిలీకి సంబంధించిన రెండు మిమెటాడియా, కామన్లీ నోన్ యాజ్ పిరాటే ఆర్ క్యానిబల్ స్పైడర్స్ డ్యూ టు దేర్ యునిక్ ప్రిడేటరీ బిహేవియర్. అంటే దాని యొక్క ప్రిడేషన్ ఏదైతుందో, అంటే వేరే ఇన్సెక్ట్స్ ని తింటాయి కదా, ఆ ప్రిడేషన్ అంటాం దాన్నే. అంటే ఇది బయోటిక్ ఇంటరాక్షన్స్ లో ఒక టైప్ ప్రిడేషన్ అనేది. ఆ ప్రిడేటిక్ బిహేవియర్ ని బట్టి దాన్ని నేమ్ చేసిన అనమాట. మిమెటస్ స్పినాటస్ ఈస్ డిస్టింగ్విష్డ్ బై ఇట్స్ మీడియం సైజ్ డల్ గ్రే వైట్ అబ్డోమెన్ ఉంటుంది, విత్ స్కాటర్డ్ లైట్ గ్రీన్ మోట్లింగ్ అండ్ పేల్ ఎల్లో హెడ్ ఉంటుంది అనమాట. సో జనరల్గా ఈ క్యారెక్టరిస్టిక్స్ అంత అవసరం లేదు, మెయిన్ ఏంటనేది ఎక్కడ డిస్కవర్ చేసినా అని అడుగుతారు అంతే. సో ఇది కూడా సేమ్, క్యారెక్టరిస్టిక్స్ అంత అవసరం లేదు. These spiders are known for their aggressive mimicry, which involves infiltrating other spiders' webs and replicating the vibrations of prey or mates in order to deceive and kill the host spider. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే వేరే స్పైడర్స్ యొక్క వెబ్స్ ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇవి ఇన్ఫిల్ట్రేట్ అయిపోతాయి, వాటిని ఆక్యుపై చేసేస్తాయి. అండ్ వేరే ప్రేని కూడా వాటిని బిహేవియర్ని మిమిక్ చేసేసి దాన్ని అటాక్ చేస్తాయి అనమాట. దే ఆల్సో పర్ఫార్మ్ క్లెప్టో పారాసైటిజం, అంటే ఇక్కడ స్టీలింగ్ ప్రేని స్టీల్ చేసేస్తాయి వేరే దాని నుంచి. అండ్ ఈవెన్ ఫీడింగ్ ఆన్ ద ఎగ్స్ ఆఫ్ అదర్ స్పైడర్స్ యొక్క ఎగ్స్ ని కూడా ఇవి తింటాయి అనమాట. అది నెక్స్ట్ క్యారోటస్ పిపేరస్. ఇది ఏంటంటే న్యూ స్పైడర్ స్పీసీస్. ఇది తమిళనాడులో డిస్కవర్ చేసిన అనమాట. నేమ్స్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. అది కూడా స్పైడర్ స్పీసీ, ఇది కూడా స్పైడర్ స్పీసీ. ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ జంపింగ్ స్పైడర్ అనమాట. ఇది నేమ్డ్ క్యారోటస్ పిపేరస్ హాస్ బిన్ డిస్కవర్డ్ ఇన్ ద లోయర్ పళని హిల్స్ ఇన్ దిండిగల్ డిస్ట్రిక్ట్, తమిళనాడు. అక్కడ డిస్కవర్ చేసింది. దిస్ డిస్కవరీ రేజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ known క్యారోటస్ స్పీసీస్ ఇన్ ఇండియా టు 10 with 37 globally. టోటల్ 37 గ్లోబల్ ఉంటే 10 ఇండియాలో ఉన్నాయన్నమాట. ద డీటెయిల్డ్ రీసెర్చ్ ఫైండింగ్స్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ ఇన్ ద జర్నల్ ఇన్సెక్ట్ బయోడైవర్సిటీ అండ్ సిస్టమాటిక్స్. ఇన్సెక్ట్ బయోడైవర్సిటీలో దీన్ని అంటే ఈ జర్నల్లో పబ్లిష్ చేసినమాట. ఇది ఇన్సెక్ట్ స్పీసీస్ అనమాట. ఈ స్పైడర్ అనేది ఇన్సెక్ట్ కదా. అయితే ఇక్కడ ఏంటంటే పీర్ రివ్యూడ్ జర్నల్ ఆఫ్ తార్బియాట్ మోడరెస్ మొడారెస్ యూనివర్సిటీ అనమాట. ఇది ప్రెస్ టెహ్రాన్ లో ఉంటుంది, ఇరాన్ లో. నెక్స్ట్ రీసెర్చ్ డీటెయిల్ చూస్తే జాన్ కాలబ్ టీడీ ఫ్రమ్ ద సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ చెన్నై, టిఎన్ తమిళనాడు, అండ్ ఎం సంపత్ కుమార్ ఫ్రమ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఆర్, నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్సెక్ట్ రీసెర్చ్ బెంగళూరు, కర్ణాటక, ప్రొవైడెడ్ డీటెయిల్ టాక్సానమీ అండ్ ఇలిస్ట్రేషన్ ఆఫ్ ద స్పీసీస్ అనమాట. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ నేమ్స్ కూడా గుర్తుంచుకోండి. కాకపోతే ఈ స్పీసీస్ ఏందని అడిగే ఛాన్స్ ఉంది, ఎక్కడ కనిపెట్టిందని చెప్పి. కీ పాయింట్ చూస్తే డ్యూరింగ్ ఏ 2016 సర్వే ఇన్ తడియాంకుడి సై దుండిగల్, డాక్టర్ సంపత్ కుమార్ డిస్కవర్డ్ ద స్పైడర్ ఆన్ పీపర్ నిగ్రమ్ ప్లాంట్స్ విచ్ వాస్ అరౌండ్ 2 meters అబోవ్ గ్రౌండ్ అనమాట. అంటే ఈ పెప్పర్ స్పీసీస్ పైన వీటిని డిస్కవర్ చేసింది ఫస్ట్ 2016లో. ద స్పెసిఫిక్ ఎపిథెట్ పిపెరస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ జెనరిక్ నేమ్ సిగ్నిఫైయింగ్ ద స్పైడర్స్ డిస్టింక్టివ్ హ్యాబిటెట్. అంటే ఈ పెప్పర్స్ ప్లాంట్స్ లో గ్రో అవుతుంది కాబట్టి దాన్ని బట్టి నేమ్ వచ్చింది అనమాట. ద స్పైడర్ ఈస్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఇట్స్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్ బై ఇట్స్ డిస్టింక్టివ్ ప్రొలెటేరల్ protrusion అండ్ బీక్ షేప్డ్ ఎంబులస్. ఇది షేప్ అనమాట, ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ ఇది 2 ఇన్సెక్ట్ స్పైడర్ స్పీసీస్ గురించి. నెక్స్ట్ కొన్ని జింజర్ స్పీసీస్ డిస్కవర్ చేసిన అనమాట. 6 న్యూ జింజర్ స్పీసీస్ డిస్కవర్ చేసింది. మెయిన్ ఎక్కడంటే వెస్ట్ బెంగాల్, మేఘాలయ అండ్ మిజోరంలో. వెస్ట్ బెంగాల్, మేఘాలయ అండ్ మిజోరంలో ఈ న్యూ జింజర్ స్పీసీస్ ని డిస్కవర్ చేసిండు 2 scientists, వినీతా గౌడ అండ్ రీతు యాదవ్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ భోపాల్, మధ్యప్రదేశ్.
హ్యావ్ డిస్కవర్డ్ 6 న్యూ జింజర్ స్పీసీస్ అనమాట. ఇవి వెస్ట్ బెంగాల్లో, మేఘాలయ అండ్ మిజోరాంలో డిస్కవర్ చేసిండ్రు. ద స్పీసీస్ ఆర్ గ్లోబా కార్నికులాటా, గ్లోబా పశ్చిమ్ బెంగాలెన్సిస్, గ్లోబా పాలిమోర్ఫా అండ్ గ్లోబా టైరనెన్సిస్, గ్లోబా జనకియాయ్, గ్లోబా యాదవియానా. ఇవన్నమాట స్పీసీస్ నేమ్స్. దీస్ స్పీసీస్ ఆర్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ డాన్సింగ్ గర్ల్స్, డాన్సింగ్ లేడీ జింజర్స్, వీపింగ్ గోల్డ్ స్మిత్, స్నోబాల్, సింగపూర్ గోల్డ్, వైట్ డ్రాగన్ అండ్ రూబీ క్వీన్. ఇట్లా లోకల్ గా డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు అనమాట. రీసెర్చ్ డీటెయిల్స్ చూస్తే ద న్యూ స్పీసీస్ వర్ డిస్కవర్డ్ డ్యూరింగ్ ఫ్లోరిస్టిక్ సర్వేస్ ఇన్ ఈస్టర్న్ ఇండియా ఇన్ 2022. ఫ్లోరిస్టిక్ సర్వేస్ చేస్తుంటే వాటిని డిస్కవర్ చేసిండ్రు. ద రీసెర్చ్ డీటెయిల్స్ వర్ ఫౌండ్ ఇన్ ద లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ ఫైటోకీస్, ఏ పీర్ రివ్యూడ్ ఇంటర్నేషనల్ బొటానికల్ జర్నల్. దాంట్లో ఆ రీసెర్చ్ డీటెయిల్స్ అనేవి పబ్లిష్ చేసిన అనమాట. కీ పాయింట్ చూస్తే దీ స్పీసీస్ బిలాంగ్ టు ద జీనస్ గ్లోబా జీనస్ సంబంధించిన, విచ్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ ఆర్నమెంటల్ బ్యూటీకి ఇది ఫేమస్ అనమాట. గ్లోబా ఇస్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఇన్ ద జింజర్ ఫ్యామిలీ విత్ అప్రాక్సిమేట్లీ 136 స్పీసీస్. ఈ గ్లోబా అనేది ఫోర్త్ లార్జెస్ట్ అనమాట జింజర్ ఫ్యామిలీ. 136 స్పీసీస్ ఉన్నాయి. స్పీసీస్ గురించి చూస్తే గ్లోబా టైర్నేసి, ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ తిర్నా, ఏ విలేజ్ ఇన్ ఈస్ట్ కాశీ హిల్స్ డిస్ట్రిక్ట్, మేఘాలయలో విలేజ్ నేమ్ అనమాట ఇది. వేర్ ద స్పీసీస్ వర్ డిస్కవర్డ్ అనే డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్. లివింగ్ రూట్ బ్రిడ్జ్ పైన దీన్ని డిస్కవర్ చేసిన అనమాట. మెయిన్గా చూడండి, ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనేవి స్పెసిఫిక్ టు మేఘాలయలో కనిపిస్తాయి అనమాట. ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనేవి వాళ్ళు ఏంటంటే ట్రీస్ యొక్క రూట్స్ ని బ్రిడ్జెస్ లాగా మార్చుకొని చిన్న చిన్న రివర్ కెనాల్స్ ఉంటాయి, వాటి దాటడానికి యూజ్ చేస్తుంటారు అనమాట. డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనేవి కావాలంటే మీరు గూగుల్ చేసి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈవెన్ యూపీఎస్ లో కూడా అడిగింది అది. ఇట్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మల్లీ క్లాసిఫైడ్ యాజ్ ఎండేంజర్డ్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గైడ్ లైన్స్ ప్రకారం ఇన్ఫార్మల్ క్లాసిఫికేషన్, ఇది అఫీషియల్ క్లాసిఫికేషన్ కాదు. అంటే ఐయుసిఎన్ క్లాసిఫై చేస్తారు కదా. గ్లోబా జనకియాయ, ఇట్ వాస్ డిస్కవర్డ్ ఇన్ మేఘాలయ అండ్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఈకే జానకి అమ్మల్, ఏ పైనీరింగ్ బోటానిస్ట్. ఆమె నేమ్ పైన దీన్ని నేమ్ చేసిన అనమాట, గ్లోబా యాదవి. ఇక్కడ చూడండి నేమ్స్ పైన ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇట్ వాస్ డిస్కవర్డ్ ఇన్ మామిడ్ డిస్ట్రిక్ట్, మిజోరం అండ్ వాజ్ నేమ్డ్ ఇన్ హానర్ ఆఫ్ ద లేట్ రాజేష్ యాదవ్, ద ఫాదర్ ఆఫ్ లేట్ ఆథర్ రీతు యాదవ్ యొక్క ఫాదర్ అనమాట. లీడ్ ఆథర్ యొక్క ఫాదర్ నేమ్ పైన దీన్ని నేమ్ చేసేసారు, గ్లోబా పాలిమోర్ఫా. ఇట్ వాస్ డిస్కవర్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ హ్యాస్ డిరైవ్డ్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద వేరియేషన్ ఇన్ ద కలర్స్ ఆఫ్ ది బ్రాక్టియోల్, ఏ సెకండరీ బ్రాక్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్ విత్ ఇన్ ద స్పీసీస్ పాపులేషన్. అంటే ఇక్కడ కలర్ ని బట్టి అనమాట, కలర్ వేరియేషన్ బట్టి. నెక్స్ట్ కార్నికులాటా, ఇట్ వాస్ ఆల్సో డిస్కవర్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ హ్యాస్ డిరైవ్డ్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద హార్న్ షేప్డ్ స్ట్రక్చర్ ఎట్ ద బేస్ ఆఫ్ ది లెవెలమ్, ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ ఇన్ జింజర్. అంటే సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ ఏదైతే ఉంటుందో జింజర్ లో, అది ఏంటంటే స్ట్రక్చర్ అలా ఉంటుంది, దాన్ని బట్టే కార్నికులాటా అని ఇచ్చింది అనమాట. నెక్స్ట్ గ్లోబా పశ్చిమ బెంగాలెన్సిస్, ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ వెస్ట్ బెంగాల్ అనమాట. ఇవి 6 స్పీసీస్ ఆఫ్ జింజర్ అనమాట. నెక్స్ట్ కురుకుమా ఉంగ్మెన్సిస్, న్యూ కుర్కుమా స్పీసీస్ డిస్కవర్డ్ ఇన్ నాగాలాండ్ అనమాట. ఇది కూడా ఒక నిమిషం, ఇది కూడా ఒక జింజర్ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్ అనమాట. ఇది కుర్కుమా ఉంగ్మెన్సిస్ అనేది ఎక్కడ అంటే నాగాలాండ్ లో డిస్కస్ చేసి, నేమ్స్ గుర్తుపెట్టుకోండి, నేమ్స్ ప్లేస్ ఎక్కడ, ఇది ఇంపార్టెంట్ మనకి. రీసెర్చర్స్ హావ్ డిస్కవర్డ్ ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ కుర్కుమా నేమ్డ్ కుర్కుమా ఉంగ్మెన్సిస్ ఇన్ నాగాలాండ్. ద డీటెయిల్ రీసెర్చ్ ఫైండింగ్స్ వర్ పబ్లిష్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ జర్నల్ ఫైటోటాక్స్ అనమాట. రీసెర్చ్ డీటెయిల్స్ చూస్తే మమీయిల్ సాబు అండ్ విఎస్ హరీష్ ఆఫ్ ద మలబార్ బొటానికల్ గార్డెన్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ సైన్సెస్, కోజికోడ్, కేరళ అండ్ పి Taitemsu of the Department of Botany, Kozlali College, Nagaland, have discovered the species అనమాట. It was discovered during a field trip in Nagaland as part of the INSA Senior Scientist Program in September 2020. సెప్టెంబర్ 2024 లో ఈ సీనియర్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ లో పాటుగా దాన్ని డిస్కవర్ చేసిన అనమాట. కీ పాయింట్స్ వచ్చేసి కుర్కుమా ఉంగ్మెన్సిస్ ఈజ్ ఏ రైజోమాటస్ హెర్బ్, ఇది బిలాంగింగ్ టు హర్బ్ స్పీస్ అంటే ప్లాంట్ స్పీస్ అనమాట. ఇది జీనస్ కుర్కుమా అంటే ద జింజర్ ఫ్యామిలీ, జింగ్బెరాసి అంటాం, ఇది దానికి సంబంధించింది అనమాట.
It stands to 65 to 90 centimeters high with prominent yellow flowers at full growth. ఫుల్ గ్రోత్ ఉన్నప్పుడు ఎల్లో ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అక్కడ. అంటే ప్లాంట్ పైన పూస్తాయి అనమాట. 65 to 90 centimeters వరకు గ్రో అవచ్చు. కుర్కుమా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ లార్జెస్ట్ జెనరా ఇన్ దిస్ ప్లాంట్ ఫ్యామిలీ విత్ ద బెస్ట్ నోన్ వెరైటీస్ బీయింగ్ టర్మరిక్, కుర్కుమా లవంగా, అండ్ బ్లాక్ టర్మరిక్, కుర్కుమా కాయసియా, అండ్ మ్యాంగో జింజర్, కుర్కుమా అమాడా. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. జింజర్ ఉంటాయి, టర్మరిక్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇది కుర్కుమా ఉమెంగిస్ అనేది ఒక అర్బ్ ప్లాంట్. ఇవి ఇట్ ఈస్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ సౌత్ చైనా. నెక్స్ట్ యాచెటులా లోంగిరోస్టి, న్యూ స్పీసీస్ ఆఫ్ స్నౌటెడ్ వైన్ స్నేక్ డిస్కవర్డ్ ఇన్ బీహార్ అండ్ మేఘాలయ. బీహార్ అండ్ మేఘాలయ దీన్ని డిస్కవర్ చేసిన అనమాట. లాంగ్ స్నౌటెడ్ వైన్ స్నేక్ అనమాట. ఇది ఏ న్యూ స్నేక్ స్పీసీస్ విత్ ఏ లాంగ్ స్నౌట్ నేమ్డ్ అహేతుల్లా లోంగిరోస్ట్రీ అనమాట. లాంగ్ స్నౌటెడ్ వైన్ స్నేక్ ఇది ఇస్ బిన్ డిస్కవర్డ్ ఇన్ వాల్మీకి టైగర్ రిజర్వ్ బీహార్ అండ్ మేఘాలయలో కూడా డిస్కవర్ చేసింది. అంటే వాల్మీకి టైగర్ రిజర్వ్ బీహార్ లో ఉంటుంది, అక్కడ డిస్కవర్ చేసి ఈవెన్ మేఘాలయలో కూడా డిస్కవర్ చేసింది అనమాట. The discovery was made by the research team, which includes Jishan Mirza, Soham Patekar, Saurabh Verma, and Brian Stewart, Jayaditya Purkayastha, and Pratyush Mohapatra, and Harshil Patel. Next, in 2021, they discovered a dead 4 feet long snake in Bihar. After the deoxyribonucleic acid DNA test and detailed analysis, it was confirmed as a new species. The detailed research findings were published in the Journal of Asia Pacific Biodiversity. అది ఎక్కడ పబ్లిష్ చేసినాడు, అది మెయిన్ ఏంటంటే ఆ స్పీసీస్ నేమ్ ఏంది, ఎక్కడ డిస్కవర్ చేసినాడు అనేది ఇంపార్టెంట్. ఇండియా సెకండ్ లార్జెస్ట్ బటర్ఫ్లై స్పీసీస్ సదరన్ బర్డ్ విగ్ ఫౌండ్ ఇన్ తమిళనాడు. సదరన్ బర్డ్ విగ్ అనేది సెకండ్ లార్జెస్ట్ బటర్ఫ్లై స్పీసీస్ తమిళనాడులో కనిపించింది అనమాట. రీసెంట్ గా సదరన్ బర్డ్ విగ్ బటర్ఫ్లై ట్రోడిస్ మినోస్ అంటాం దీన్ని. ఇండియా సెకండ్ లార్జెస్ట్ బటర్ఫ్లై స్పీసీస్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఆన్ ద సాటిలైట్ క్యాంపస్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఇన్ మదురై డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. మదురై డిస్ట్రిక్ట్ ఏదైతుందో అక్కడ అమెరికన్ కాలేజీలో ఇది కనిపించింది అనమాట. దీని గురించి చూస్తే సదరన్ బర్డ్విగ్ బటర్ఫ్లై ఇస్ ఆల్సో కాల్ ద సహ్యాద్రి బర్డ్విగ్ అని కూడా అంటారు అనమాట. సహ్యాద్రి బర్డ్వింగ్ అంటాం ఇది. సారీ బర్డ్విగ్ కాదు, బర్డ్వింగ్ ఇది సహ్యాద్రి బర్డ్వింగ్ అంటాం. ఇట్ ఈస్ ఎక్సెప్షనల్లీ లార్జ్ ఇన్ సైజ్ విత్ ఏ వింగ్ స్పాన్ ఆఫ్ 190 millimeters, 190 mm వరకు ఉందన్నమాట వింగ్ స్పాన్ దాన్ని. ద మేల్ స్పీసీస్ ఆఫ్ సదరన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై వుడ్ బి స్మాలర్ దాన్ ద ఫీమేల్ స్పీసీస్. ఇది ఇంపార్టెంట్. ఫీమేల్ స్పీసీస్ కంటే మేల్ స్పీసీస్ చిన్న ఉంటుంది అనమాట. మేల్ సదరన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లైస్ హ్యావ్ బ్లాక్ వింగ్స్ విత్ గ్రీనిష్ బ్లూ మార్కింగ్, వైల్ ఫీమేల్స్ హ్యావ్ ఏ మోర్ ఎక్స్టెన్సివ్ ప్యాటర్న్ విత్ క్రీమ్ కలర్డ్ మార్కింగ్స్ అనమాట. ఇది తేడా. అంటే మేల్ కి ఒకలా ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది అనమాట. బ్లాక్ వింగ్స్ ఉంటాయి, బ్లూ మార్జిన్స్ ఉంటాయి అనమాట. అదే ఫీమేల్ కి ఏంటంటే క్రీమ్ కలర్డ్ మార్కింగ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ లీస్ట్ కన్సర్న్ ఆన్ ద ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ అనమాట. డిఫరెంట్ కేటగిరీ ఉంటుంది, ఇది అంత అవసరం లేదు మనకి ఇక్కడ. అయితే ఇక్కడ సదరన్ బర్డ్ వింగ్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ డిజిగ్నేటెడ్ యాజ్ ద స్టేట్ బటర్ఫ్లై ఆఫ్ కర్ణాటక ఇన్ 2016. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టేట్ బటర్ఫ్లై ఆఫ్ కర్ణాటక గుర్తించారు అనమాట 2016 లో దీన్ని. It was extensively found in the Western Ghats until 2014. With this discovery, it is now found in Eastern Ghats. అజహగర్ హిల్స్ అనేవి ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంటాయి. అంటే వెస్టర్న్ ఘాట్స్ లో ఎక్స్టెన్సివ్ ఉంటుంది. 2014 వరకు ఇది క్లియర్ ఎక్స్టెన్సివ్ కనిపించేది, కానీ ఇప్పుడు ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్ లో కూడా కనిపించింది అనమాట. ద ఫస్ట్ లార్జర్ బటర్ఫ్లై స్పీసీస్ ఫౌండ్ ఇన్ ఇండియా ఇస్ గోల్డెన్ బర్డ్ వింగ్. గోల్డెన్ బర్డ్ వింగ్ అంటే లార్జెస్ట్ బటర్ఫ్లై అనమాట. వింగ్ స్పాన్ వచ్చేసి 194 mm ఉంటాయి. నెక్స్ట్ రీసెర్చర్స్ డిస్కవర్డ్ న్యూ మైరిస్టికా స్వాంప్ ఫారెస్ట్ ఇన్ మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి, ఇది మైరిస్టికా స్వాంప్ ఫారెస్ట్ అనేది రీసెర్చర్స్ ఏడ డిస్కవర్ చేసినంటే మహారాష్ట్రలో. ఏ గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్ ఫ్రమ్ దోడామాగ్ హ్యావ్ డిస్కవర్డ్ ఏ న్యూ మైరిస్టికా స్వాంప్ ఫారెస్ట్ ఇన్ కుంబల్ మహారాష్ట్ర అనమాట. ప్రవీణ్ దేశాయ్, విశాల్ సాదేకర్ అండ్ శీతల్ దేశాయ్ హ్యావ్ డిస్కవర్డ్ దిస్ ఫారెస్ట్ అండ్ దేర్ ఫైండింగ్స్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ ఇన్ ద జర్నల్ ఆఫ్ థ్రెటెన్డ్ ట్యాక్సా. దీంట్లో పబ్లిష్ చేసిన అనమాట. ఈ ఫారెస్ట్ గురించి చూస్తే రేర్ ఫ్రెష్ వాటర్ స్వామ్ ఫారెస్ట్ విచ్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ మైరిస్టికాసియా ఫ్యామిలీకి సంబంధించిన అనమాట.
దే ఆర్ లైక్ మ్యాంగ్రోవ్స్, బట్ మ్యాంగ్రోవ్స్ థ్రైవ్ ఇన్ సలైన్ వాటర్, వేరాస్ మైరిస్టికా రిక్వైర్స్ ఫ్రెష్ వాటర్. వీటికి ఫ్రెష్ వాటర్ కావాలి, మ్యాంగ్రోవ్స్ లాగానేవి కూడా. కాకపోతే మ్యాంగ్రోవ్స్ అనేవి సాల్ట్ వాటర్ లో గ్రో అవుతాయి, బ్రాకిష్ వాటర్ లో ఎస్పెషల్లీ. ది స్వామ్ ఫారెస్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఏ సేక్రెడ్ గ్రో దట్ ద లోకల్ కమ్యూనిటీ హ్యాస్ ప్రొటెక్టెడ్ ఫర్ సెంచురీస్ ఇన్ హానర్ ఆఫ్ లార్డ్ శివ నోన్ యాజ్ బాలన్బేశ్వర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లోకల్ కమ్యూనిటీ దాన్ని సేక్రెడ్ గ్రోవ్ భావిస్తుంది అనమాట ఈ స్వామ్ ఫారెస్ట్ ని, మైరిస్టికా అని. అండ్ ఫర్ సెంచరీస్ కి అక్కడ పూజిస్తున్నారు లార్డ్ శివన్ అక్కడ, బాలందేశ్వర్. ద సేక్రెడ్ గ్రోవ్ is spread across a 8,200 square meter in which 39 species of plant have been documented. The dominant presence in the swamp forest of 70 individuals belong to the Myristica magnifica. అంటే 70 ఇండివిజువల్స్ మైరిస్టికా మ్యాగ్నిఫికా ఫ్యామిలీకి సంబంధించిన అనమాట. దే ఆర్ రెలిటిక్ ట్రాపికల్ ఈకోసిస్టమ్స్ విచ్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద వెస్టర్న్ ఘాట్స్. త్రూఅవుట్ ద వెస్టర్న్ ఘాట్స్ కనిపిస్తాయి. The forest features the endangered Myristica magnifica, is only the second of its kind in Maharashtra, with first located in Hevale Bombade, సింధుదుర్గ్ డిస్ట్రిక్ట్ లో కనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ అనమాట ఇక్కడ కనిపించింది. నెక్స్ట్ అదర్ స్పీసీస్ చూస్తే రీసెర్చర్స్ హ్యావ్ డిస్కవర్డ్ 6 న్యూ స్పీసీస్ ఆఫ్ పెంటోడ్ గెకో, అంటే లిజర్డ్ స్పీసీస్ అనమాట. ఇది ఏ టైప్ ఆఫ్ స్మాల్ లిజర్డ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో దీన్ని డిస్కవర్ చేసిన అనమాట. అవుట్ ఆఫ్ దిస్ 6 న్యూ స్పీసీస్, 2 ఈచ్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్ అండ్ 1 ఫ్రమ్ మణిపూర్ అండ్ మిజోరం అనమాట. అంటే 2 అనేవి అరుణాచల్ ప్రదేశ్ లో, 2 నాగాలాండ్ లో అండ్ 1 మణిపూర్ 1 మిజోరం లో డిస్కవర్ చేసిన. 6 న్యూ స్పీసీస్ చూస్తే నామ్డాపా బెంట్ టోడ్ గెకో, సియాంగ్ వ్యాలీ బెంట్ టోడ్ గెకో, కీఫైర్ బెన్ బెంట్ టోడ్ గెకో అండ్ బరై హిల్ బెంట్ టోడ్ గెకో అండ్ నెంగ్పుయ్ బెంట్ టోడ్ గెకో అండ్ మణిపూర్ వింటోడ్ గెకో. ఇవన్నీ ఏంటంటే సైంటిఫిక్ నేమ్స్ అండ్ ప్లేసెస్ ని బట్టి నేమ్ ఇచ్చేసింది అనమాట. నామ్డాపా అనేది నామ్డాపా నేషనల్ పార్క్ ఉంటుంది, దాన్ని బట్టి. అయితే ఇక్కడ చూడండి, ఈ సైంటిఫిక్ నేమ్స్ అనేవి కొద్దిగా గుర్తుంచుకోండి. అండ్ ఇంకా ఎక్కడ డిస్కవర్ చేసిన అని అడుగుతారు అనమాట, అది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇవి ఏంటంటే డీటెయిల్ గా మీకు సైంటిఫిక్ నేమ్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే అవంతా అవసరం లేదు మనకు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమే లేదు అసలు అవి. ఓకేనా, ఓన్లీ మనం ఈ టైంలో ఏవి కావాలనో అవే ఫోకస్ చేయాలి. ఫ్యాక్ట్స్, మెయిన్ గా ఫ్యాక్ట్స్ అండ్ డేటా. నెక్స్ట్ ఫ్రీనారాయణ్ని డెసిఫెన్స్ అంటాం ఇక్కడ. ఫ్రీనారాష్ని డెసిఫెన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీ ఫ్రమ్ అస్సాంస్ కామ్రూప్ డిస్ట్రిక్ట్ అండ్ కోక్రాజార్ డిస్ట్రిక్ట్ అనమాట. అస్సాంలో డిస్కవర్ చేసిన ఫస్ట్ టైం ఇది ఇండియాలో. దీని గురించి చూస్తే ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ ద బర్డ్ డంగ్ ఆర్ బర్డ్ డ్రాపింగ్ క్రాబ్ స్పైడర్ అనమాట. ఇది ఒక స్పైడర్ పీసెస్, బర్డ్ డ్రాపింగ్ క్రాబ్ స్పైడర్. ఇది స్పైడర్స్ ఆఫ్ ద జీనస్ of Rena Resna resemble a blob of bird dropping and even smell like feces or urine. అంటే యూరిన్ లాగా స్మెల్ వస్తాయి అనమాట ఇవి, ఈ స్పైడర్స్ అనేవి. అండ్ బర్డ్ డ్రాపింగ్స్ ఎలా ఉంటాయి అలా కనిపిస్తాయి అనమాట, అందుకే బర్డ్ డ్రాపింగ్ క్రాఫ్ట్ స్పైడర్ అంటాం దీన్ని. దిస్ మే హెల్ప్ ఇట్ అట్రాక్ట్ అండ్ అంబుష్ ప్రే అండ్ అవాయిడ్ ద నోటీస్ ఆఫ్ ప్రెడేటర్స్. దీనివల్ల ఏమైతే అంటే ఇది సేఫ్ గా ఉండి వేరే వాటిని అటాక్ చేయగలదు అనమాట. ఈవెన్ ప్రెడేటర్స్ కూడా దీన్ని నోటీస్ చేయలేవు, ఎందుకంటే ఇది ఫీసెస్ లాగా కనిపిస్తుంది, బర్డ్ యొక్క వేస్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది జనరల్లీ ఫౌండ్ ఇన్ మలేషియా అండ్ ఇండోనేషియా, జావా అండ్ సుమాత్రా అక్కడ కనిపిస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం ఇండియాలో అస్సాంలో కనిపించింది అనమాట ఇది స్పైడర్ స్పీసీస్ ఇది. నెక్స్ట్ వాటర్ స్పినాచ్, ఇది న్యూస్ లో ఉందన్నమాట. వాటర్ స్పినాచ్ నౌ రీచ్ ద డోర్ ఆఫ్ ద ఫార్మర్స్ విత్ ద టెక్నాలజీ డెవలప్డ్ బై ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్ టెక్నాలజీ అనేది డెవలప్ చేసింది. దానివల్ల ఈ వాటర్ స్పినాచ్ అనేది ఇప్పుడు ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఈ వాటర్ స్పినాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఏంటంటే కలబేలా అనే ప్లేస్ లో ఉంటుంది అనమాట, ఇది యూపీలో. ఓకే, వాటర్ స్పినాచ్ గురించి చూస్తే నేటివ్ టు ట్రాపిక్స్ అండ్ సబ్ ట్రాపిక్స్, ట్రాపిక్ రీజియన్ లో సబ్ ట్రాపిక్ రీజియన్ లో ఉంటుంది. దిస్ సెమీ ఆక్వాటిక్ పెరెనియల్ ప్లాంట్ అనమాట. త్రూ అవుట్ ఇయర్ గ్రో అయితే సెమీ ఆక్వాటిక్ ప్లాంట్. ఇది ఈస్ బిలీవ్ టు హ్యావ్ బీన్ ద ఫస్ట్ డొమెస్టికేటెడ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఫస్ట్ ఎక్కడ డొమెస్టికేట్ చేసుకున్నారంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో అనమాట. డొమెస్టికేట్ అంటే వాళ్ళు పెంచుకోవడం అనమాట ఇంకా.
బెనిఫిట్స్ వచ్చేసి రిచ్ ఇన్ ఫోలిక్ యాసిడ్, ఇది ఫోలిక్ యాసిడ్ రిచ్ ఉంటుంది, విటమిన్ B9. అండ్ కంటైన్స్ మీడియం లెవెల్స్ ఆఫ్ బీటా కెరోటిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్ E and C ఉంటాయి. హెల్ప్స్ ప్రివెంట్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఇన్ అన్బార్న్ చిల్డ్రన్. అన్బార్న్ చిల్డ్రన్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రివెంట్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ బీయింగ్ రిచ్ ఇన్ ఐరన్, ఇట్స్ బెనిఫిషియల్ ఫర్ పీపుల్ విత్ అనేమియా. అనేమియా నుంచి సఫర్ అయ్యే వాళ్ళకు ఇది బెనిఫిషియల్ అనమాట, ఐరన్ రిచ్ ఉంటుంది కాబట్టి. హ్యాస్ గ్రేటర్ పొటెన్షియల్ యాజ్ ఏ ప్యూరిఫైర్ ఆఫ్ ఆక్వాటిక్ హ్యాబిటేట్స్. ఆక్వాటిక్ హ్యాబిటేట్స్ ని ప్యూరిఫై కూడా చేయగలరు అనమాట, ఇంత పొటెన్షియల్ ఉంటుంది. ఇది వాటర్ స్పినాచ్ గురించి న్యూస్ లో ఉంది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. సో ఇది కరెంట్ అఫైర్స్ గురించి. అండ్ మోస్ట్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసాం సెప్టెంబర్ 2024 రిలేటెడ్. అండ్ రిలేటెడ్ ఇంకేమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ, కొన్ని ఫ్యూ మిగిలిపోయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 సూపర్ కంప్యూటర్స్ ని అన్వీల్ చేసింది అనమాట ప్రైమ్ మినిస్టర్ సెప్టెంబర్లో. వాటి గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో అలాంటివి చాలా ఇంపార్టెంట్ అవి కూడా. సో ఇది అంటే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్ ట్రెండ్స్ ప్రకారం డిస్కస్ చేస్తున్నాం దీంట్లో. ఓకే, థ్యాంక్ యూ ఎవరివన్.